వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలధరోష్ఠాత్ పూర్ణేन्दుసుन्दరముఖాదరవిन्दనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహాంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః గీతాభాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్రనివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుతున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగం. అందులో క్రమంగా 5 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము. ఇప్పుడు 6వ శ్లోకం చదవండి. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. యథా అంటే ఏ ప్రకారంగా, సర్వత్రగః మహాన్ వాయు సర్వవ్యాపకమైనటువంటి మహావాయువు అయినటువంటి ఏ మనకు స్పర్శేంద్రియం ద్వారా గ్రహించబడినటువంటి ఏ వాయువు అయితే ఉన్నదో, నిత్యము ఆకాశస్థిత. ఈ వాయువు ఎక్కడుంది? ఆకాశంలోనే ఉంది. వాయువు కానీ, మరియు అగ్నిభూతం కానీ, జలభూతం కానీ, మరియు పృథ్వీభూతం కానీ. ఆత్మనః ఆకాశ సంభూత అని ఏదైతే కర్మసృష్టి చెప్పబడిందో, ఈ ఆకాశం తర్వాత ఏవైతే భూతాల యొక్క ఉత్పత్తి చెప్పబడిందో అవన్నీ కూడా కారణరూపమైనటువంటి ఆకాశం నందే ఉత్పన్నమైనాయి. ఆకాశం నందు అంటే జడమైనటువంటి ఆకాశం నందు ఉత్పత్తి సంభవించదు. మరి ఎలా అంటే ఆకాశ విశిష్ట చేతనం నందు
ఈ మిగతా భూతాలు కూడా ఉత్పన్నమైనాయి. ఏ విధంగా ఈ వ్యాపకమైనటువంటి వాయువు ఆకాశమునందు స్థితమై ఉన్నదో, ఆకాశము వాయువునకు ఏ విధంగా ఆధారమై ఉన్నదో, అదేవిధంగా తథా సర్వాణి భూతాని, సమస్త భూతములు, భూతములంటే కేవలం ప్రాణులే కాకుండా భవంతి ఇది భూతాని అనేటువంటి వ్యుత్పత్త్యర్థాన్ని తీసుకొని ఆకాశాది సకల భూతాలు, పంచభూతాలు, మన పంచభూతాల యొక్క కార్యమైనటువంటి ఘటపట ప్రపంచమంతా, జడ ప్రపంచము మరియు చేతన ప్రపంచము సంపూర్ణము కూడా మత్ స్థాని అంటే నాయందే ఉంటున్నవి ఇది అని ఉపధారయ అంటే గ్రహించుము అంటాడు. అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తూ అంతటా సంచరిస్తున్నటువంటి పరిమాణాన్ని బట్టి పెద్దది అయినటువంటి వాయువు ఏదైతే ఉందో అది సర్వత్రా సర్వకాలముల యందు ఏ విధంగా ఆకాశం నందే ఉత్పన్నమై ఆకాశం నందే ఉంటూ ఆకాశానికి అంటకుండా ఎట్లా ఉన్నదో, అంటే ఆకాశము వాయువుని అంటకుండా ఆకాశం ఏ విధంగా ఉందో ఆ విధంగానే సమస్త భూతాలు నాయందు ఉన్నాయి. ఆ సకల భూతాలు నాయందు ఉన్నప్పటికీ కూడా నాకు వాటికేమీ సంబంధం లేదు అని భగవంతుడు ఈ శ్లోకం ద్వారా చెప్పాడు. కాస్త దాన్ని విశేషంగా చింతన చేద్దాము. గాలి ఏదైతే ఉందో ఇది మన చక్షురింద్రియానికి అంటే నేత్రేంద్రియానికి ప్రత్యక్షం లేదు. మరి గాలి ఉంది అని మనం ఎలా చెప్పగలుగుతున్నాము అని అంటే స్పర్శేంద్రియానికి, చర్మానికి ఆ గాలి యొక్క స్పర్శ తగిలితే గాలి వీస్తుంది, గాలి ఉన్నది అని మనకు తెలుస్తుంది. పైగా ఆ గాలిని పీల్చుకొనే మనం బ్రతకగలుగుతున్నాం కాబట్టి మనము జీవిస్తున్నామంటే గాలి ద్వారానే జీవిస్తున్నాం. దీన్ని బట్టి గాలి ఉంది, వాయువు ఉంది అని చెప్పగలుగుతున్నాం. అయితే ఆకాశం కూడా ఉంది అని కూడా చెప్పగలుగుతున్నాం. ఎలా చెప్పగలుగుతున్నాము అంటే అది స్పర్శేంద్రియానికి కూడా తెలియబడదు, మరియు చక్షురింద్రియానికి కూడా తెలియబడదు. ఎందుకంటే ఆకాశానికి రూపము లేదు. అందువల్ల మరి ఎలా తెలుసుకోగలుగుతున్నాము అని అంటే మనకు శబ్దం వినబడుతుంది శ్రోత్రేంద్రియం ద్వారా. ఈ శబ్దము ఎవరి గుణము అని అంటే ఆకాశం యొక్క గుణం. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క గుణం ఉన్నది. ఆకాశం యొక్క గుణం శబ్దము, వాయు యొక్క గుణం స్పర్శము, మరి అగ్ని యొక్క గుణం రూపము, జలం యొక్క గుణం రసము, పృథ్వీ యొక్క గుణం గంధం. శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ 5 గుణాలు ఒక్కొక్క భూతానికి చెప్పబడ్డాయి. శ్రోత్రం ద్వారా శబ్దాన్ని గ్రహిస్తున్నామనంటే ఈ శబ్దము ఇతర 4 భూతాలది కాదు. మరి పరిశిష్టంగా మిగిలిన భూతం ఏది? ఆకాశభూతం. అందుకని ఈ శబ్దం ఆకాశబుద్ధి. మరియు ఇది మనసు ద్వారా తెలియబడుతుంది, ఇంద్రియాల ద్వారా తెలియబడడం లేదు. అయితే ఈ ఆకాశము సూక్ష్మమున్నది, వ్యాపకము ఉన్నది. ఏది దేనికి ఆధారం ఉంటుందో అది ఆధేయ వస్తువు కంటే పెద్దదిగా ఉంటుంది. ఇతర భూతాలన్నిటికీ కూడా ఆధారం ఆకాశం కాబట్టి వీటన్నిటికంటే ఆకాశము పెద్దదిగా ఉంది, మరి సూక్ష్మంగా ఉంది. ఏది వ్యాపకమై అన్నిటిలో అనుసృతమై ఉంటుందో అది సూక్ష్మం కూడా ఉంటుంది. ఆ సూక్ష్మము వ్యాపకమైనటువంటి ఆకాశము వాయువుకు ఆధారమయ్యి వాయువు చేత సంబంధం లేనిదయ్యి ఆ వాయువులో అనేకమైనటువంటి పరిణామాలు కలుగుతూ ఉంటాయి. ఒక్కోసారి గాలి అధికంగా వీస్తూ ఉంటుంది. ధూళి దూసరతో కూడి కూడా ఆకాశంలో గాలి సంచరిస్తూ ఉంటుంది. అయితే ఆ గాలితో కానీ గాలిలో ఉన్నటువంటి ధూళి దూసరాలతో కానీ మరి గాలిలో తిరుగుతున్నటువంటి మేఘాలు వగైరా ఉంటాయి, వర్షిస్తూ ఉంటాయి, గర్జిస్తూ ఉంటాయి, ఒక్కోసారి పిడుగులు కూడా పడుతూ ఉంటాయి. ఇదంతా కోలాహలం జరిగినా కానీ ఆకాశానికి మాత్రం ఏ సంబంధం లేదు. అంటే ఆకాశం నిర్లేపకంగా ఉంటుంది, వాయువుకు ఆధారమై ఉంటుంది. మరి ఆకాశము వాయువు యొక్క గుణదోషాల చేత అంటబడదు. మరి ఆకాశము యొక్క కార్యము వాయువు కాబట్టి అది కారణ రూపంలో ఉంటుంది, కార్యం కంటే భిన్నంగా ఉండదు. అట్లే ఈ సమస్త భూతాలన్నీ కూడా ప్రాణికోట్లన్నీ కూడా నాయందు అంటే పరమాత్మ యందు ఉన్నాయి. ఆ భూతాల యొక్క గుణదోషాల చేత, వారి యొక్క కర్మల చేత, వారి యొక్క సుఖదుఖాల చేత నాకు ఏది సంబంధం లేదు. ఆకాశము పూర్ణంగా ఉంది, వ్యాపకంగా ఉంది.
ఆ వ్యాపకత్వము వాయువు దానిలో ఉన్నంత మాత్రం చేత భంగం కావడం లేదు. అదేవిధంగా ఈ సకల భూతాలన్నీ పిండ బ్రహ్మాండాలన్నీ నా యందు ఉన్నాయి. అవి పరిచ్ఛిన్నం ఉన్నాయి, నేను వ్యాపకం ఉన్నాను. ఆ పరిచ్ఛిన్నమైనటువంటి భూతకోట్ల చేత నా యొక్క వ్యాపకత్వానికి ఏం భంగం లేదు. నేను ఎట్లా ఉన్నానో అట్లే ఉన్నా. నాలో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు అనేది లేదు. ఆకాశము స్థిరంగా ఉంది, వాయువు చలనం కలిగి ఉన్నది. అయినా కానీ ఆకాశానికి ఏమీ పరిణామం జరగదు. అదేవిధంగా నిత్యమైనటువంటి స్థిరమైనటువంటి పరమాత్మనకు నా యందు ఈ భూతకోట్లన్నీ ఉన్నాయి. అవి అనిత్యములు ఉన్నాయి. అయినా కానీ వాటికి నాకు ఏ సంబంధము లేదు. సంబంధము అనంటే రెండు వస్తువులకే సంబంధం ఉంటుంది. రెండు వస్తువులు విద్యమానమై ఉంటే ఇదొక పదార్థము ఇదొక పదార్థం అంటే ఇప్పుడు రెండు చేతులు ఉన్నాయి మనకి. రెండు చేతులు ద్రవ్యాలు ఉన్నాయి, స్థూలం ఉన్నాయి. వీటిని మనం కలిపితే సంబంధం అయింది. ఇక్కడ రెండు చేతులది. ఇదేం సంబంధం అంటారు? సంయోగ సంబంధం అంటారు. అంటే మనం చేతులు మళ్ళీ విడదీస్తే వియోగం కూడా అవుతుంది, దగ్గరికి చేరిస్తే సంయోగం అవుతుంది. ఇది సంయోగ సంబంధం అంటారు. రెండు ద్రవ్యాలకే సంయోగం ఉంటుంది. ఇక కొన్ని పదార్థాలు ఎట్లా ఉంటాయనంటే ఒకదాని నుండి ఒకదాన్ని విడదీయడానికి రాదు. అట్లాంటి పదార్థాలు ఉంటాయి, వాటిలో కూడా సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఈ వస్త్రం ఉంది, ఎర్రని వస్త్రం. ఈ వస్త్రంలో రంగు ఉన్నది కదా. ఈ వస్త్రము కొన్న మగుటతోడనే ఎర్రగా లేదు కదా. అయితే వాస్తవంగా అనేక రకాలుగా వస్త్రాలు తయారు చేస్తారు. మొదలు నూలుకే రంగిచ్చి వస్త్రం తయారు చేస్తారు. కొన్ని వస్త్రాలకు తయారైనాక రంగిస్తారు. అయితే నైయాయికులు వైశేషికులు అంటారు ఈ రంగు అనేది ఏదైతే ఉందో అది స్వతంత్రంగా ఉండదు. రంగు అనేది ఒక గుణం అని చెప్తారు వాళ్ళు. గుణం ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది అంటే ఒక ద్రవ్యాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది అంటారు. ఇప్పుడు ఈ బట్టలో రంగు అనే గుణం ఉన్నది. అయితే ఇది ఒకవేళ మనము వస్త్రం తయారైన తర్వాత రంగేసినట్లయితే తర్వాత దానికి పట్టుకుంది ఆ రంగు అనేది. కానీ ఆ రంగు అనేటువంటి ఏదైతే పదార్థం ఉన్నదో అది ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? దానికి కూడా ఒక ద్రవ్య విశేషము ఆధారం ఉంటుంది కదా. ఇప్పుడు సోలాపూర్ లోపల నూలుకు రంగేస్తారు. ఆ రంగు డబ్బాలలో వస్తుంది, రంగు పౌడర్ వస్తుంది. దాన్ని నీళ్ళలో కలిపినట్లయితే అది రంగు ద్రవ రూపం అవుతుంది. దానిలో ఆ నూలు ముంచి తీస్తారన్నమాట. అప్పుడు ఆ నూలుకు రంగు పట్టుకుంటుంది. అయితే పూర్వము డబ్బాలలో ఏదైతే పౌడర్ రూపంలో వచ్చిందో అది చిన్న చిన్న కణాలు ఉంటాయి కదా, సూక్ష్మంగా మరి మెత్తగా ఉంటుంది పిండిలాగా. అయినా కానీ సూక్ష్మమైనటువంటి కణాలు ఉంటాయి, అవి ద్రవ్యములను పడతాయి. ఆ ద్రవ్యాలను ఆశ్రయించుకొని ఆ రంగు ఉంటుంది. అందుకని రంగు అనేది ఒక గుణము. రంగు అనేది ఒక గుణము, అది స్వతంత్రంగా ఉండదు, ఒక ద్రవ్యాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది అని ఈ విధంగా నైయాయికులు చెప్తారన్నమాట. అయితే ఆ ద్రవ్యానికి, ద్రవ్యం అంటే ఇక్కడ డబ్బు అని కాదు, ఒక స్థూల పదార్థం. అయితే ఆ గుణం అనేది ద్రవ్యాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది, గుణిని ఆశ్రయించుకొని ఉంటుంది, స్వతంత్రంగా ఉండదు అంటారు. అయితే ఈ రంగు అనే పదార్థానికి ఆ ద్రవ్యం అనే పదార్థానికి ఎటువంటి సంబంధం ఉంటుంది అంటే విడదీయరాని సంబంధం అంటారు. అట్లే ఉదాహరణ చూడండి, ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషిలో పనిచేసేటువంటి ఒక శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, చూసేటువంటి శక్తి ఉంది. ఈ శక్తి ఏదైతే ఉందో ఆ వ్యక్తి కంటే వేరుగా లేదు, ఆ వ్యక్తిని ఆశ్రయించుకొని ఉంటుంది. ఆ వ్యక్తి నుంచి శక్తిని వేరు చేయడానికి రాదు అంటారు. అట్లే ఒక కుండ తయారు చేయాలంటే పూర్వకాలంలో పెద్ద పెద్ద ధాన్యం పోసుకునే గాజలు అంటుండ్రి కదా, గాజలు అంటుండ్రు పెద్ద పెద్ద ధాన్యం పోసుకోవడానికి. దాదాపు 100-200 కిలోలు కూడా అందులో పట్టేదన్నమాట. అవి తయారు చేయాలంటే చక్రం మీద తయారు చేసేది వీలు లేదు, దాని చేతుల మీదనే తయారు చేసేవారు. అయితే దాన్ని ఒకేసారిగా కాకుండా సగభాగం ఒకసారి, సగభాగం ఒకసారి ఇట్లా తయారు చేసి 2 భాగాలు చేసి ఆ 2 భాగాలను ఒక దగ్గర చేర్చి అతికించేవారు. అయితే ఒక భాగానికి కపాలం అంటారు, మరొక భాగానికి కపాలం అంటారు. ఈ 2 కపాలాల యొక్క సంయోగం చేత ఆ కుండ, ఆ గాజె ఉత్పన్నమవుతాయి. అయితే ఆ కార్యానికి ఆ కారణాలైనటువంటి కపాలాలకు సంబంధం ఉంది. సంబంధం అయితేనే ఆ గాజె ఏర్పడింది కదా.
ఆ సంబంధం విడదీయరాదు అంటారు. ఇట్లా వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు, అదేం అబాధిత నియమం కాదు. అయితే ద్రవ్యానికి, గుణానికి, జాతికి, వ్యక్తికి, క్రియకు, క్రియావాన్కు, మరి ఉపాదాన కారణానికి, కార్యానికి, మరి విశేష ద్రవ్యాల్లో ఈ విధంగా సమవాయ సంబంధం ఉంటుంది అంటారు. అంటే విడదీయరాని సంబంధం ఇదొకటి, సంయోగ సంబంధం ఒకటి, విడదీయరాని సంబంధం, సమవాయ సంబంధం ఇదొకటి. 2 విధాలుగా సంబంధం చెప్తారు. అయితే ఈ 2 విధాల సంబంధం కూడా ఆత్మకు మరియు అనాత్మకు లేదు. ఇప్పుడు ఈ శరీరం అనే ఒక ద్రవ్యం ఉంది, దీనికి ఆత్మకు సంయోగ సంబంధం ఉందంటారా అని అంటే 2 ద్రవ్యాలకే సంయోగ సంబంధం ఉంటుంది. ఆత్మ ద్రవ్యం కాదు, అది నిర్గుణము, నిరాకారము, నిష్క్రియం ఉన్నది. అందుకని అది ద్రవ్యం కాదు. ద్రవ్యం కాదు కాబట్టి శరీరంతో సంయోగ సంబంధం చెప్పడానికి రాదు. ఇక సమవాయం అంటావా, విడదీయరానటువంటి సంబంధం అంటావా అంటే ఆత్మకు ఈ అనాత్మైనటువంటి దేహాదులకు విడదీయరాని సంబంధం ఏమీ లేదు. ఎందుకంటే ఇవి కల్పితం ఉన్నాయి, ఆత్మ అకల్పితం ఉన్నది. 2 పదార్థాలు విద్యమానం ఉంటే, అవి సత్యములు ఉంటే వాటికి సంబంధం చెప్పడానికి వస్తుంది. ఇవైతే కల్పితం ఉన్నాయి, కల్పిత వస్తువుకు అకల్పిత వస్తువుకు సంబంధం ఎలా కుదురుతుంది? కుదరదన్నమాట. మరి ఏ సంబంధం కూడా లేనటువంటి అనాత్మ ఆత్మయందే ఎందుకు కనపడుతుంది? వేరే చోట కనపడాలి కదా. అంటే ఇక్కడ ఏదో ఒకటి సంబంధం ఇక స్వీకరించవలసి వచ్చింది. ఇప్పుడు మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, మీ ఇంటి కుటుంబంలోని వ్యక్తి కాదు, ఆమె కుటుంబ సభ్యురాలు కాదు. ఒక అమ్మాయి వచ్చి ఉంటుంది, 10-15 రోజులు అయింది. అయిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తూ ఉన్నారు, మీ ఇంట్లో అమ్మాయి వచ్చి, వాళ్ళ ఇంట్లో అమ్మాయి వాళ్ళ కుటుంబంలో ఉన్నదైతే కాదు, ఈమె కొత్త అమ్మాయి ఉన్నది, 15 రోజుల నుంచి ఉంటున్నది. మరి ఇరుగు పొరుగు వాళ్ళు చూసే వాళ్ళు ఏమంటారు? అడుగుతారా లేదా? ఏమండి ఈ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయికి మీకేం సంబంధము అడుగుతారా లేదా? సంబంధం లేకుండా ఉంటున్నదని అంటే ఊరుకుంటారా? సంఘం సమాజం ఊరుకుంటుందా? ఏ సంబంధం లేదు వచ్చి ఉంటుందంటే ఊరుకుంటారా? కేసు పెడతారు కదా. అందుకని ఏదో సంబంధం చెప్పాలి. ఏం సంబంధం? ఏదో ఫలానా మా బంధుత్వంతోనే ఒక సంబంధం ఉంది అని చెప్తారు వాళ్ళు. అట్లయితేనే ఉండడానికి ఆస్కారం ఉంది. సంబంధం ఉంటేనే ఉండవచ్చు, సంబంధం లేకపోతే ఉండడానికి రాదు. అట్లా మరి ఆత్మయందు ఈ దేహం ఉన్నది, ప్రపంచమంతా ఉన్నది. మరి ఏం సంబంధంతో ఉన్నది? మీరేం చెప్తున్నారు? ఆత్మకు ఈ దేహాదులకు ఏం సంబంధం లేదంటారు. సంబంధం లేకుండా ఎట్లా ఉన్నది అని మనం ఒకవేళ ప్రశ్నించినట్లయితే గత్యంతరం లేక ఏదో ఒక సంబంధం చెప్పాలి. స్వప్నం కనపడుతుంది మనకు, స్వప్న పదార్థాలు మనలోనే కనపడుతున్నాయి కదా, అన్యత్ర లేవు, మనలోనే కనపడుతున్నాయి. మరి మనలోనే కనపడుతున్నప్పుడు మరి మనకు వాటికి ఏం సంబంధం? ఏదో ఒకటి చెప్పాలి. వాస్తవ సంబంధం అయితే లేదు, ఏదో ఒకటి చెప్పాలి. ఏంటిది? కల్పిత సంబంధం అని చెప్పాలి. అట్లా ఈ దేహాదిక ప్రపంచానికి ఆత్మకు ఏం సంబంధం అంటే కల్పిత తాదాత్మ్య సంబంధము అని చెప్పాలి, వాస్తవ సంబంధం కాదు. ఇది కల్పితం అన్నప్పుడు వాస్తవంగా లేదని చెప్పినట్లే అయింది. ఏది లేనిదే అయి ఉండి స్వప్న పదార్థాల వలె భ్రాంతి చేత ఏది కనపడుతుందో అది కల్పితము. ఉదాహరణకు స్వప్న ప్రపంచము, లేదా శుక్తిరహితము, లేదా రజ్జు సర్పము, లేదా ఎండమావుల్లో కనపడేటువంటి జలము, ఇవన్నీ కూడా కనపడే పూర్తిగా ఉన్నాయి, అగుపడతాయి, కానీ వస్తువులు లేవు. మరి ఆ కనపడడం కూడా ఏ సంబంధం చేత కనపడుతున్నాయి అని అంటే కల్పిత తాదాత్మ్య సంబంధం చేత కనపడుతున్నాయి అని ఒక సంబంధాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. అంటే ఒప్పుకోనట్టే ఉంది. కల్పితం అన్నప్పుడు లేనే లేదు, లేని వస్తువు ఉన్న వస్తువుకి ఏం సంబంధం? ఒప్పుకున్నట్టే ఉంది, కానీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాం కల్పిత తాదాత్మ్య సంబంధం అని. ఈ విధంగా ఈ ప్రపంచమంతా కూడా నాయందు ఉంది, మత్సానీత్యుపధారయ అంటే నాయందే ఉన్నవి అని గ్రహించు అన్నాడు భగవంతుడు. ఈ విధంగా ఇప్పుడు ఈ శ్లోకంలో భగవంతుడు ఏం నిరూపించాడు అని అంటే ఆకాశం ఏ విధంగా పూర్ణంగా ఉంది, మరి దానికి సంబద్ధమై లేదు, నిర్లేపకంగా ఉంది అని దృష్టాంతం ఇచ్చి పరమాత్మ కూడా ఈ సంపూర్ణ జగత్తుకు ఆధారమై ఉంది, ఈ జగత్తులో ఉన్నటువంటి సకల భూతాలకు ఆధారమై ఉండి కూడా వాటితో ఏ సంబంధం లేకుండా ఉంది అని చెప్పినాడు. తర్వాతి శ్లోకంలో చెప్తున్నాడు ఈ భూతాలన్నీ కూడా నాయందే ఉత్పన్నమవుతున్నాయి అంటాడు. ఉత్పన్నమవుట కూడా ఇది కూడా కల్పితమే. రజ్జు యందు అంటే తాడు యందు పాము ఉత్పన్నమైందా? ఉత్పన్నమైతే దానికి ఒక తల్లి తండ్రి ఉండాలి. ఆ పాము నిజంగా ఉత్పన్నమైతే అది
ఆ పాము గుడ్లు పెడుతుంది కదా, గుడ్లు పెడుతుందా పిల్లలు చేస్తుందా పాము? గుడ్లు పెడుతుందని విన్నాం. కాబట్టి ఆ గుడ్లు పెట్టడానికి తల్లి ఒకటి ఉండాలి కదా. ఆ గుడ్లు పెట్టినాక కొన్ని రోజులకు పిల్లలు అవుతుంది. మరి ఇంతకాలం పట్టిందా అక్కడ తాడు మీద పాము కనపడడానికి? వాస్తవంగా తల్లి అనేది ఒకటి ఉందా? లేదు. అంటే అది ఉత్పత్తి కాలే. మరి ఏమైంది? అనిర్వచనీయంగా కల్పితంగా కనపడింది అంతే, వాస్తవంగా లేదని. అట్లనే చెప్పాలి. ఇక్కడ జగత్తంతా కూడా నా యందు ఉత్పన్నమవుతుంది, ఈ జగత్తు కారణం నేను అని ఒకవేళ భగవంతుడు చెప్పినప్పటికీ కూడా ఇది సత్యం మాత్రం కాదు. అదేవిధంగా ఇప్పుడు మనం కూడా సంతానాన్ని కూడా కంటున్నాం. ఇది కూడా ఉట్టి మిథ్యనే, ఇది వాస్తవం కాదు. ఎంత భ్రాంతి చేత కనపడుతుంది అంతే. స్వప్నంలో కూడా సంతానం అవుతుంది. ఆ సంతానం కన్నట్ట లేదు. అట్లా ఈ జగత్తంతా కూడా స్వప్నమేం చెప్తుంది శాస్త్రం. త్రయ అవసతాహ త్రయ స్వప్నాహ అని శాస్త్రం చెప్తుంది. ఈ 3 అవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా స్వప్నంలే. మనం అనుకుంటున్నాం ఇప్పుడు మనం జాగ్రత్తలో ఉన్నాము, మరి పడుకున్న తర్వాత స్వప్నం పడుతుంది, ఒక్కోసారి గాఢ సుషుప్తిలోకి వెళ్తాము. ఇక్కడ 3 అవస్థలు ఉన్నాయని మనం అనుకుంటాం, కానీ వాస్తవంగా శాస్త్రం చెప్తుంది 3 కూడా స్వప్నాలే అని చెప్తాం. కాబట్టి ఈ కార్యకారణ భావం ఏదైతే కనపడుతుందో ఇది వాస్తవం కాదు, ఇదంతా వచ్చి మిథ్య అని చెప్పుకోవాలి. మరి ఆ మిథ్య అయిందైనా కానీ ఎట్లా కనపడుతుంది? దానికి ఒక కారణం అంటూ ఉండాలి అని అంటే భగవంతుడు చెప్తున్నాడు నేనే కారణం అంటున్నాడు. ఎందుకంటే చైతన్యం లేకుండా కల్పిత వస్తువుకు స్వతంత్ర సత్తా లేదు. అందువల్ల చెప్తున్నాడు. శ్లోకం చదవండి, 2 శ్లోకాలు చదవండి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదో విసృజామ్యహం ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. హే కౌంతేయ అంటే ఓ కుంతి కుమారుడు అన్నటువంటి అర్జున, సర్వభూతాన్ని అంటే సమస్త భూతాలు, స్థిరమైనటువంటి పదార్థాలు కావచ్చు, చరమైనటువంటి పదార్థాలు కావచ్చు, ఏవైనా కానీ అన్నీ కూడా భూతములే. ఎందుకంటే అన్నీ ఉత్పన్నమైనయే కాబట్టి. ఈ భూతాలన్నీ కూడా కల్పక్షయే అంటే కల్పాంతమునందు. కల్పం అంటే మనం ఏమని తెలుసుకున్నామన్నా బ్రహ్మదేవుని యొక్క దినము, అది కల్పం అంటారు. బ్రహ్మదేవుని యొక్క రాత్రికి ప్రళయం అంటారు. కల్పాది యందు అంటే సృష్టి ఆది యందు మామికాం ప్రకృతిం యాంతి, నా యొక్క ప్రకృతిని చేరుకుంటారు అంటాడు. నా యొక్క ప్రకృతి, ప్రకృతి అంటే మాయ. సృష్టి ఉత్పన్నం కాకముందుకు ప్రళయంలో వీళ్ళందరూ ఎక్కడ పోతారు? జీవులంతా అంటే ప్రకృతిలో లయమైపోతారు. ఏ విధంగా మనము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ జగత్తంతా కూడా లయమైపోయింది కదా, మన శరీర సహితంగా కూడా భానం లేదు, మనకు లయమైపోయింది. ఎక్కడ లయమైపోయింది? అజ్ఞానంలో. మన అజ్ఞానంలో సుప్తమై లయమైపోయింది. లయమైపోయిందంటే భూతాలు ఇవి పూర్తిగానే లేకుండా పోయినాయి, నాశనమైనాయి అని తాత్పర్యం కాదు. ఏ విధంగా ఒక కోడి 10-20 పిల్లలు చేస్తుంది కదా, గుడ్లు పెట్టి దానికి పొది చేసిన తర్వాత 21 రోజుకు అది పిల్లలు చేస్తుంది. ఆ పిల్లలను అలా తింపుతూ ఉంటుంది. తింపుతున్నప్పుడు తింపి ఒక దగ్గర కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఆ పిల్లలన్నీ ఏం చేస్తాయి? దాని కడుపు కిందకు వచ్చేస్తాయి అన్నీ. ఒక కోడి మాత్రమే కనపడుతుంది, పిల్లలు ఒక్కటి కూడా కనపడవు కదా. ఒకటే కోడి ఉన్నట్టు అనిపిస్తుంది. పిల్లలు లేవా? ఉన్నాయి. కనపడుతున్నాయా? కనపడతలేవు. మళ్ళీ ఎవరైనా కొంచెం ఉస్సు అన్నారనుకో అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ కోడి కొక్కో అని అది లేవంగానే అన్నీ బయటకు వచ్చేస్తాయి. అట్లా మనం కూడా ఈ జీవులందరూ కూడా మాయ లోపల లయమైపోతారు. అంటే నాశనం కాదు, ఉంటారు, లయమైపోతారు. ఇంకొక దృష్టాంతం, మనము ఒక కడవకు తాడు కట్టి నీటిలో ముంచామనుకో, నీటిలో ముంచితే ఇప్పుడు కడవ కనపడదు, కానీ లేదా ఉంది. మళ్ళీ ఆ తాడు బట్టి లాగానే మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. అట్లా ఈ జీవులు ఆ ప్రళయకాలంలో ఆ ప్రకృతిలో లయమయ్యేటప్పుడు ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీరంతో లయమవుతారు. లయమయ్యేటప్పుడు వాళ్ళ సంస్కారాలు ఉంటాయి కదా, జన్మజన్మల సంస్కారాలు, ఆ సంస్కారాలు వదిలిపెట్టరు. ఆ సంస్కారాలు తీసుకొనే అందులో లయమైపోతారు. మళ్ళీ సృష్టి ఆది లోపల
మళ్ళీ ఉత్పన్నమవుతారు. వాళ్ళ వల్ల కర్మలను అనుసరించి ఏ ఏ జన్మలను వాళ్ళు తీసుకోవాలో, ఏ ఏ శరీరాలు తీసుకోవాలో ఆ కర్మానుసారంగా ఆ శరీరంలోకి మళ్ళీ వస్తారు, మళ్ళీ ఉత్పన్నమవుతారు. అది చెప్పినాడు ఇక్కడ. కల్పక్షయే, ఈ కల్పం క్షయమైపోయింది అనుకో, అంటే బ్రహ్మదేవునికి రాత్రి అయింది. రాత్రి అయినప్పుడు భూతాలన్నీ కూడా ప్రళయంలో లయమైపోతాయి. ఆ రాత్రి అంటేనే ప్రళయం. దినం అంటే కల్పం, అంటే ఉత్పత్తి. ఉత్పత్తి అయినప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కూడా ఉత్పన్నమవుతారు. మరి సృష్టి లయమైనప్పుడు ప్రకృతిలో లయమైపోతారు. అందుకని బ్రహ్మ ప్రళయకాలం నందు సకల భూతాలు నా సంబంధమైన మాయను పొందుతున్నవి, సృష్టి కాలం నందు ఈ భూతములు మరలా నా యందే ఉత్పన్నమవుతున్నవి అన్నాడు. మరియు ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఇది జడమున్నది, స్వతంత్రంగా ఉండదు. మాయా కానీ, ప్రకృతి కానీ, ప్రధానం కానీ, అవిద్య కానీ మనం అనేక పేర్లతో పిలుస్తాం. దానికే మనస్సు అంటే కూడా నడుస్తుంది. అయితే ఇది స్వతంత్ర సత్తగలది కాదు. మాయ అనేది, అజ్ఞానం అనేది మన అనుభవాన్ని బట్టి చూస్తే చూడండి. ఇప్పుడు అజ్ఞానం ఉంది అంటున్నాం, నేను అజ్ఞానిని అంటున్నాం. ఈ అజ్ఞానము ఎక్కడుంది? ఎక్కడో అక్కడ ఉంది. నీకు కనపడుతుందా? నీ యందే ఉండి కనపడుతుందా? నీ యందే ఉన్నది, స్వతంత్రంగా లేదు. అంటే ఆ అజ్ఞానం నిన్నే ఆశ్రయించుకొని ఉందన్నమాట. అట్లే ఈ ప్రకృతి ఏదైతే సమస్త సృష్టికి హేతు అయినటువంటి ప్రకృతి కూడా చైతన్యాన్ని ఆశ్రయించుకొనే ఉంటుంది, స్వతంత్రంగా ఉండదు. అయితే అయస్కాంత సన్నిధి లోపల ఇనుప ముక్కకు ఏ విధంగా చలనం కలుగుతుందో ఆ విధంగా ఆ ప్రకృతిలో ఒక శోభ కలుగుతుంది. సృష్టి ఉత్పత్తి కాలంలో ఏ విధంగా వర్షము కురవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘంలో ఒక నలుపుదనం వచ్చేస్తుంది. మేఘము నల్లగా అయితేనే వర్షం కురుస్తుంది. తెల్లని మేఘాలు ఎన్నో పోతూ ఉంటాయి, అవి వర్షించవు. తెల్లని మేఘాలు వర్షించవు. మేఘం వర్షించాలంటే అది నల్లగా అవుతుంది, అంటే దానిలో ఒక క్షోభ కలుగుతుంది. వర్షించినప్పుడు అది నల్లగా అయ్యి వర్షిస్తుంది అన్నమాట. ఆ విధంగా ప్రకృతిలో కూడా సృష్టిని ఉత్పన్నం చేసేటప్పుడు దానిలో సత్వ, రజ, తమ 3 గుణాలు ఉంటాయి. కానీ ఆ సృష్టి ఉత్పత్తి కాలంలో అది తమో గుణాన్ని ఆధిక్యతను పొందుతుంది. తమో గుణ ఆధిక్యతను పొంది సృష్టిని ఉత్పన్నం చేస్తుంది కదా. అదేవిధంగా కొన్ని గ్రంథాల్లో చెప్పబడి ఉన్నది. ఒక తల్లి శిశువుకు జన్మనిచ్చేటప్పుడు ఆమె పూర్వం ఏ విధంగా హాయిగా, సుఖంగా, ప్రశాంతంగా ఉన్నదో అట్లా ఉంటుందా? తల్లి శిశువుకు జన్మనిచ్చేటప్పుడు ఆమెలో వికారం కలుగుతుంది కదా. అంటే ఆమె యొక్క ముఖ కళలో ఒక రకమైనటువంటి వికారం వచ్చేస్తుంది. ఎందుకు? పురిటి నొప్పులు ఉంటాయి. ఆ నొప్పులు తట్టుకోలేక ఆమె ముఖము వికృతిని పొందుతుంది. అట్లా ఈ ప్రకృతిలో కూడా వికారం కలుగుతుంది అంటారు. 3 గుణాల్లో వికారం కలిగి తమో గుణ ప్రధానమవుతుంది. తమో గుణ ప్రధానాన్ని పొంది అది సృష్టిని ఉత్పన్నం చేస్తుంది అని చెప్పినాడు. అయితే ఆ సృష్టి ఉత్పత్తి కూడా స్వతంత్రంగా చేయదు, చేతనాన్ని ఆశ్రయించుకొనే అది సృష్టిని ఉత్పన్నం చేస్తుంది, కానీ స్వతంత్రంగా చేయదు అంటాడు. ఈ ప్రకారంగా మరి సృష్టి అయితే ఉత్పన్నమవుతుంది ప్రకృతి ద్వారా. ఆ ప్రకృతి కూడా స్వతంత్రంగా ఉత్పన్నం చేయదు. మరి ఇటు పరమాత్మ కూడా స్వతంత్రంగా తన ఇచ్చతోనే ఈ సృష్టిని ఉత్పన్నం చేయడు. దానికి ఒక నిమిత్త కారణం కూడా ఉంటుంది. ఏంటిదంటే జీవుల యొక్క కర్మ. సమష్టి జీవుల యొక్క కర్మ ఫలోన్ముఖమైనప్పుడు సృష్టి ఉత్పన్నం చేయాలి అని ఈ ఈశ్వరునికి సంకల్పం కలుగుతుంది. ఏకోహం బహుశ్యాం ప్రజా ఏయా, నేను ఒకడనే ఉన్నాను, బహురూపులుగా అవుదునుగాక అని ఈశ్వరుడు సంకల్పం చేసి ఈ మాయను తీసుకొని సృష్టి రచన చేస్తాడు. అయితే సృష్టి అయిన తర్వాత జీవులలో మనకు తరతమ భావం కనపడుతుంది. ఇప్పుడు ఒకడు సుఖపడుతున్నాడు, ఒకడు దుఃఖపడుతున్నాడు. ఈ తరతమ భావం ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు అంటే ఆ ప్రకృతి కాదు, ఆ పరమాత్మ కాదు. ఎవరు కారణము అని అంటే ఏ జీవుడైతే ఉన్నాడో వాడి సుఖ దుఃఖాలకు కారణం. ఎందుకంటే వాని కర్మనే పుణ్యము, పాపం. అని పుణ్యం ఉంటే సుఖపడతాడు, పాపం ఉంటే దుఃఖపడతాడు. ఇప్పుడు వర్షము సర్వసాధారణంగా అంతటా పడుతుంది. గడ్డి మొక్కల మీద పడుతుంది, ఫలవృక్షాల మీద పడుతుంది, పంట చెట్ల మీద పడుతుంది. అనేక మొక్కలు ఆ వర్షం నీటికి అవి మొలకెత్తుతాయి. మొలకెత్తిన తర్వాత ఒక్కొక్క మొక్క పెరిగి దాని ఫలాన్ని ఇస్తుంది. ఇప్పుడు నిమ్మ చెట్టు ఉన్నదనుకో, ఆ
అది మొలకెత్తింది, పెరిగింది, పెద్దగా అయింది, నిమ్మ పండ్లు ఇచ్చింది. జామ చెట్టు ఉన్నదనుకో, అది జామ పండ్లు ఇస్తుంది. మామిడి చెట్టు ఉంటే మామిడి పండు ఇస్తుంది. అయితే ఇప్పుడు అన్నిటికీ నీరు ఒకటే కదా. నిమ్మ చెట్టుకు నీరు అదే మేఘం నుంచి వచ్చింది, మరి మామిడి చెట్టుకు అదే మేఘం నుంచి వచ్చింది, జామ చెట్టుకు అదే మేఘం నుంచి వచ్చింది. మరి ఫలాలు మాత్రం భిన్న భిన్నంగా ఉన్నాయి, వాటి రుచులు భిన్న భిన్నంగా ఉన్నాయి, వాటి ఆకార విశేషాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. వీటికి కారణం ఎవరు? మేఘం అంటారా? ఈ భేదానికి కారణం ఎవరు? మేఘమా? మేఘమైతే అన్నిటికీ ఒకే తీరుగా వర్షాన్ని ఇచ్చింది, నీరునిచ్చింది. మరి ఫలాలు అయితే భిన్న భిన్నంగా వచ్చాయి. వీటికి కారణం ఎవరు చెప్పండి? ఆ బీజంలో ఉన్నటువంటి సంస్కారం, ఆ బీజంలో ఉన్నటువంటి సంస్కారం, దాన్ని బట్టే ఆ మొక్క ఫలాన్ని ఇస్తుంది. అంతేగాని ఇక్కడ వర్షం నీరు కాదు, ఆ సూర్య తేజము, సూర్యరశ్మి, మరి గాలి, ఇవన్నీ ఉంటేనే కదా మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది. గాలి లేదనుకో, అప్పుడు పెద్ద వృక్షం కింద మనం పంట వేస్తాం కదా, జొన్నలు వగేరా పెద్ద వృక్షం కింద పంట వేసినాం అనుకో, అది పంట రాదు. ఎందుకు? దానికి ఎప్పటికీ నీడనే ఉంటుంది, సూర్యరశ్మి సోకది. సూర్యరశ్మి మంచిగా ప్రస్ఫుటంగా సోకితేనే అది పంటనిస్తుంది, లేకపోతే రాదు. గాలి రావాలి, ఆ భూమి కూడా చదునుగా ఉండాలి, సారవంతంగా ఉండాలి, ఇవన్నీ నిమిత్తాలు ఉన్నాయి. కానీ ఆ ఫలాలలో ఉన్న భేదానికి కారణం ఎవరు అని అంటే, ఆ రుచులకు కారణం ఎవరంటే బీజంలో ఉన్నటువంటి సంస్కారం. అట్లా జీవుల్లో కూడా భిన్న భిన్నంగా వాళ్ళు వ్యవహారాలు చేస్తున్నారు, వాళ్ళ సంస్కారాన్ని బట్టి కదా. వాళ్ళ సుఖపడుతున్నారు కొందరు, దుఃఖపడుతున్నారు కొందరు. ఇదంతా ఎందుకు అంటే, కొందరు దరిద్రుల్లో ఇళ్లలో పుడతారు, కొందరు ధనవంతుల ఇళ్లలో పుడతారు, కొందరు యోగుల ఇళ్లలో పుడతారు, కొందరు భక్తుల ఇళ్లలో పుడతారు. వాళ్ళ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టే వారికి ఆ జన్మ వస్తుంది. ఆ సుఖ దుఃఖాల వ్యవస్థ కూడా వాళ్ళ కర్మనే, అంతేగాని ఎవరో సుఖ దుఃఖాలు ఇవ్వరు. సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతీతి కుబుద్ధిరేష. సుఖము దుఃఖము ఎవరో మనకు ఇవ్వరు, మనం చేసుకున్న పుణ్యపాపాలే మనకు సుఖ దుఃఖాలు ఇస్తున్నాయి. మనం ఇతరుల మీద వాపోతాం కదా, వాడు చేయబట్టే నాకు దుఃఖం కలుగుతుంది, వాడు నాకు కష్టపెడుతున్నాడు అంటాం. వాడెందుకు కష్టపెడతాడు? మనకు మన కర్మనే మనకు ఫలాన్ని ఇస్తుంది. ఎవరు కూడా లేరు, భగవంతుడు కూడా సుఖ దుఃఖాలు ఇవ్వడు, మన కర్మనే మనకు సుఖ దుఃఖాలు ఇస్తుంది. కాబట్టి సృష్టి అయితే నిర్మాణం చేశాడు, కానీ సృష్టిలోని జీవుల యొక్క ఏదైతే ప్రారంధం ఉన్నదో ఎవరికి వాళ్ళే తెచ్చుకుంటారు అంతే. భగవంతుడు ఇవ్వడు. వాళ్ళ పూర్వజన్మ కర్మలు అనేక సంచయ కర్మలు ఉన్నాయి, సంచిత కర్మలు ఉన్నాయి. ఆ సంచిత కర్మలు కోటాను కోట్ల కర్మలు ఉన్నాయి. అందులో ప్రబలమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఫలం ఇవ్వడానికి ముందుకు వస్తాయి. అందులో కొన్ని కర్మలు తీసుకొని మూట కట్టుకొని వీడు జన్మకు వస్తాడు. ఈ జన్మ లోపల ఆ మూట కట్టుకొని వచ్చిన కర్మలు మాత్రమే అనుభవిస్తాడు. ఇంకా ఎన్నో కర్మలు ఉన్నాయి, అవి ఇప్పుడు ఫలాన్ని ఇవ్వవు. ప్రారంభం అయినటువంటి కర్మలు మాత్రమే ఫలాలు ఇస్తాయి. ఆ ఫలాన్ని ఇచ్చిన తర్వాత ఆ ప్రారంభ కర్మ నష్టమైందంటే శరీరం పడిపోతుంది, మళ్ళీ ఇంకో జన్మకు పోతాడు, మళ్ళీ వేరే కర్మలు వస్తాయి, అప్పుడు వేరే కర్మలు వస్తాయి కదా. అయితే పూర్వ కర్మలు అనుభవించుకుంటూ ఈ జీవుడు ఏం చేస్తున్నాడంటే, పూర్వము తీసుకొని వచ్చినటువంటి కర్మల కంటే 10-100 రెట్లు అధికంగా కర్మలు చేసుకున్నాడు వీడు. మళ్ళా ఇప్పుడు ఏమవుతున్నాయి? ఈ కర్మలన్నీ పోయి ఇవన్నీ పోయి స్టోర్లో పడుతున్నాయి, అందులో సంచయంలో పడుతున్నాయి. చూడు, మరి ఇవన్నీ కర్మలు ఎప్పుడు ఉడవాలి? వీడు ఒక జన్మకు సరిపడేటువంటి కర్మలు తీసుకొని వచ్చి 100 జన్మలకు సరిపడే కర్మలు తయారు చేసుకుంటున్నాడు వీడు. ఈ కర్మల గోడౌన్ ఎప్పుడు ఉడవాలి చెప్పండి? సంభవం ఉన్నదా? లేదు. అందుకని పుట్టడం చావడం, పుట్టడం చావడం, అనేక జన్మల్లో అనాది కాలం నుంచి పుడుతున్నాడు, చేస్తున్నాడు. చూసారా? తెలుస్తలేదు జీవునికి నేను ఏం చేస్తున్నా అని తెలుస్తలేదు అని. ఏమైనా పిల్ల బ్యాకలు సంసారము అని అంటాడు, అందులో నుంచే వాడు ఏది పట్టు పురుగులాగా అన్ననే పడి చస్తున్నాడు. పట్టు పురుగు పట్టు తీసి గూడు చేసుకొని అది అన్ననే ఉండి అన్ననే చస్తుంది, బయటకు రాదు. చూసారా? మళ్ళీ అది వేరే పురుగే వస్తుంది, బయటికి రాదంటే ఆ రూపంలో రాదు, వేరే పురుగే వస్తుంది. అది రెక్కల పురుగే వస్తుంది కదా. గొంగలి పురుగు అని ఉంటుంది కదా, ఉంటుందా? గొంగలి పురుగు అది ఒక గూడు కట్టుకొని గూడులో ఉండి అది రెక్కల పురుగు అవుతుంది మళ్ళీ, అంటే వేరే రూపాన్ని ధారణ చేసుకున్నది. అట్లా మనం కూడా ఈ సంసారం అనే గూట్లో పడి అందులోనే మునిగి తేలుతూ, అందులోనే మెలుగు తేలుతూ, పిల్ల బ్యాకలు సంసారం అని ఏడుస్తూ నవ్వుతూ అందులోనే ఉండి అందులోనే సచ్చి మళ్ళీ ఇంకో జన్మలకు వస్తుంది కదా. బయటికి రావడానికి మనకు ఇచ్చ లేకుండా పోతుంది.
ఒక వైద్యుడు ఉండే. వైద్యుడు అంటే పూర్వకాలంలో ఈ ఆయుర్వేద డాక్టర్. పూర్వకాలంలో ఈ అలోపతి మందులు లేవు కదా, ఈ హోమియోపతులు అప్పుడెక్కడి ఆయుర్వేద మందులు. అయితే ఆయుర్వేద వైద్యుడు ఉండే, అతనికి ఒక స్నేహితుడు కూడా ఉండే. అయితే ఆ వైద్యుడు కించిత్ భగవద్భక్తి కలిగిన వాడు. భగవంతుడు అంటే అతనికి ప్రీతి, ఎప్పుడు సత్సంగం చేస్తూ ఉండేవాడు. అయితే అతని మిత్రుడు మాత్రము అతనికి భగవంతుడు అంటే గిట్టదు, సత్సంగం అంటే గిట్టదు, భజన అంటే గిట్టదు. ఎప్పుడు ఏదో ఒకటి వ్యాపారం చేసేది, డబ్బులు సంపాదించేది, కుటుంబాన్ని పోషించేది, అంతే తప్ప భగవంతుడు అనేది మాట ఎత్తాడు. అప్పుడు ఈ వైద్యుడు పదే పదే చెప్తూ ఉండేవాడు, ఎందుకంటే స్నేహితుడు కదా, మిత్రుడు కదా, అతన్ని కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో తీసుకొస్తే ముందు బాగుంటుంది అని అనుకున్నాడు. ఎన్నోసార్లు చెప్పాడు, ఎవరా భగవంతుని భజన చేయరా, నేను సత్సంగానికి పోతూ ఉంటాడు, మహాత్ముడు ఉన్నాడు, నువ్వు కూడా నాతో రా అంటే నాకెక్కడ టైం దొరుకుతుంది, నేను ఎప్పటికీ పని చేసుకుంటా, డబ్బులు సంపాదించాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నేను భజన చేసుకుంటూ ఉంటే నా కుటుంబాన్ని ఎవరు పోషించాలి అంటారా లేదా, నాకు టైం దొరకదు అంటారు. వద్దురా ఒకసారైనా రా, ఇట్లా రా అని అంటే, నువ్వు పో, నేను చూస్తా, నేను ముసలిని అయినాక నేను చూస్తలే, ఇప్పుడు నేను రాను అంటారు కదా. ఇప్పుడేం పడిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు, ఒక అమ్మాయి తప్ప కదా, ఆ అమ్మాయి తప్పిపోయి వచ్చినట్టున్నది కదా. అందరూ ముసలోళ్ళు అయినాక పరమార్థం చెయ్యాలి, ఆధ్యాత్మ చింతన చెయ్యాలి అని అంటారు. ఈ అమ్మాయి విషయంలో ఒక చెప్తా, ఒక కథ లోపల కథ. ఒక అబ్బాయి 12 ఏళ్ళ పిల్లవాడు, ప్రతిరోజు సత్సంగానికి వచ్చేవాడు, ఒక్కరోజు కూడా తప్పేవాడు కాదు. మరి అందరూ రాకముందుకే 10 నిమిషాలు మొదలే వచ్చేవాడు, 10-15 నిమిషాలు మొదలే వచ్చి కూర్చునేవాడు. ఆ సాధు మహాత్మునికి ఇట్లా ఆసనం వేసేది ఉంటే, ఇట్లా వ్యాసపీఠ పెట్టేది ఉంటే, కొంత ఏదైనా సేవ చేసేది ఉంటే మొదలే వచ్చి సేవ చేసి ఎదురుగా కూర్చునేవాడు. అందరూ తర్వాత వచ్చేవాళ్ళు. అందరు వచ్చిన తర్వాత ఆ మహాత్ముడు సత్సంగం చెప్పేవాడు. మళ్ళీ అందరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా సర్ది పెట్టి మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంటికి పోయేవాడు. ఇట్లా చాలా రోజుల నుంచి వస్తున్నాడు, శ్రద్ధతో వింటున్నాడు మంచిగా. మిగతా వారు నిద్రపోతారు కదా, వాడు శ్రద్ధతో వింటున్నాడు మంచిగా. ఆ సాధు మహాత్మునికి చాలా ఆనందం అనిపించింది ఆ అబ్బాయిని చూసేసరికి. అరే వీడు ఇంత చిన్న వయసు లోపల ఇంత శ్రద్ధతో అందరికంటే మొదలొస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, మళ్ళీ శ్రద్ధతో వింటున్నాడు, మళ్ళీ అందరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేవ చేసి ఇంటికి పోతున్నాడు. ఆయనకు ఆనందం కలిగి ఒకనాడు అడిగినాడు, బాబా నాయనా ఏమిరా ఇంత చిన్న వయసు లోపల నువ్వు సత్సంగానికి వస్తున్నావు, అందరూ ముసలోళ్ళైనాక వస్తున్నారు కదరా, నువ్వు ఇంత చిన్న పిల్లవానిగా ఉండి నువ్వు సత్సంగానికి ఎందుకు వస్తున్నావు నువ్వు అని అడిగినాడు. అడిగితే ఆ అబ్బాయి అంటాడు, మా అమ్మ ఒకసారి పొయ్యి అంటిపెట్టు, పొయ్యి మండించు అని చెప్పింది. అయితే నేను కట్టెలు పెట్టి అగ్గి వేసి మండించకపోతే అవి మండతలేవు. పెద్ద పెద్ద కట్టెలు పెట్టాడు, పెద్ద పెద్ద కట్టెలు పెట్టి అగ్గి వేసి మండించకపోతే అది మండతలేదు. అప్పుడు మా అమ్మ చెప్పింది, అరే నాయన మొట్టమొదలు పెద్ద కట్టెలు పెట్టొద్దురా, చిన్న చిన్న పుల్లలు మొదలు వేయాలి, అంతే కదా, చిన్న చిన్న పుల్లలు వేసి మండిస్తే ఆ పుల్లలు మండిన తర్వాత దాని మీద పెద్ద కట్టెలు పెడితే అంటుకుంటాయి. నువ్వు మొదలే పెద్ద కట్టెలు పెట్టి నువ్వు అగ్గేస్తే అది ఎట్లా మండుతుందిరా అని మా అమ్మ చెప్పింది. అందుకని నేను ఇప్పుడు సత్సంగానికి వస్తున్నా అన్నాడు. ఆ పొయ్యి మండేదానికి దీనికి ఏం సంబంధం అంటే వాడు అంటాడు, చూడు చిన్న వయసులోనే ఆధ్యాత్మ సంస్కారము కలుగుతుంది, చిన్న వయసులోనే జ్ఞానం కలుగుతుంది, ఆ జ్ఞానం అనేటువంటి అగ్ని ప్రజ్వలిస్తుంది చిన్న వయసులోనే. ముసలోళ్ళు అయినాక మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఉన్నారు అంతా. ఇప్పుడు బ్రహ్మసూత్ర శంకర భాష్యం వింటారు అందరూ చెప్పండి. బ్రహ్మసూత్ర శంకర భాష్యం చెప్పిందనుకో మీరు ఒక్కరు కూడా రారు రేపటి నుంచి. వాళ్ళే నిద్రపోతారు వచ్చి, ఆ మహారాజే నిద్రపోతాడు వచ్చి, ఆ మహారాజు ఆయన నిద్రపోతాడు. వాళ్ళ వల్ల ఇబ్బందులు ఉంటాయి అనుకో, ఏదో రాత్రి నిద్రపోతలేను, నాకు నిద్ర అయితే లేదు ఆయన అంటాడు, నేను గోళీలు వేసుకున్నాను ఈయన అంటాడు కదా. మొత్తం మీద నిద్ర అయితే పోతారు కదా, మంచిగా నిద్రపోతారు, నేను మందలు ఇస్తే లేస్తారు కదా. వాళ్ళ పరిస్థితి గట్ల ఉన్నది. ఇక మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి. ఈ వృద్ధాప్యంలో మరి సత్సంగం చేయగలరా? ఏదో ఇప్పుడు వస్తున్నారంటే గుణగోవిందంతో ఇంటికాడ ఏం పని లేదు కదా, ఏం పని చేసేది ఏమున్నది, ఇంటికాడ ముసలిళ్ళకి ఏం పని ఉంటుంది అని అట్లా వస్తున్నారు గుణగోవిందంతో. విచారం చేయగలరా? ఇప్పుడు నేను మొన్న కొన్ని వ్యాకరణ సూత్రాలు చదివినా, మీరు కంఠస్థం చేస్తారా కదా.
ఐవం రోలకి ఏవంగ ఏవో ఛాయవరటలను యమం జ్ఞానం జపై గడ దశ జప గడ దశ కప చెట చెట తో కపై సార్ హల్ కదా కంఠస్థం చేస్తారా ఇవి? ఆ సామర్థ్యం లేదు మీకు. ఏదో ఒకటిగా పడికి పడి ఉన్నాం కదా వస్తున్నాం అన్నట్టు వచ్చిండ్రు అంతే. అందుకని వృద్ధాప్యంలో సాధన కాదు. అందుకని మా అమ్మ చెప్పింది, ఎందుకంటే చిన్న వయసులోనే ఏదైనా సాధించగలరు, వృద్ధులైన తర్వాత ఏం చేయలేరు. ఆ కాళ్ళు తడబడుతూ ఉంటాయి, కళ్ళు కానరాకుంటూ ఉంటాయి, చెవులు చక్కగా వినరావు, ఏం పని చేస్తారు? అందుకని చిన్న వయసులోనే ఏది సాధించినా అప్పుడే సాధించడానికి వస్తుంది. అందుకని మా అమ్మ చెప్పినటువంటి ఆ గుణపాఠం, ఆ నీతితోని నేను దాన్ని శిరసావహించి నేను సత్సంగానికి వస్తున్న స్వామీజీ అన్నాడు. అట్లా అందుకని చిన్న వయసులోనే సత్సంగం చేయడానికి, సాధన చేయడానికి అనుకూలం ఉంటుంది. బుద్ధి కూడా షార్ప్ ఉంటుంది, మంచిగా ఎక్దం తీక్ష్ణం ఉంటుంది బుద్ధి. ఎక్కువ సాంసారికమైనటువంటి నెత్తి తాపం ఉండదు. అందుకని చిన్న వయసులో ఏ పని చేసినా చేయాలి, బాగుంటుంది. సరే, ఈ దృష్టాంతం అయిపోయింది. మనం మొదటి దృష్టాంతానికి పోదాం. అయితే ఆ వైద్యుడు తన స్నేహానికి, ఆ స్నేహితునికి పదే పదే చెప్పేవాడు, రారా నేను సత్సంగానికి పోతున్నా, నువ్వు కూడా రా, భగవంతుని యొక్క కథలు వింటే, సత్సంగం చేస్తే, భగవత్ తత్వాన్ని తెలుసుకుంటే మనకు మోక్షం కలుగుతుంది, రా రా అంటే వాడు వినడు. అయితే ఇట్లుండగా ఒకరోజు వర్షం బాగా పడుతూ ఉంది. ఎంత పెద్ద వర్షం అంటే కుండపోత అంటారు కదా, భారీ వర్షం పడుతుంది. ఆ వర్షానికి పెద్ద పెద్ద కప్పలు వచ్చేసాయి. కొన్ని పసుపచ్చగా కొన్ని కప్పలు ఉంటాయి, అవి ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు. అంటారు మేఘం నుంచే కింద పడతాయి అని అంటారు, మరి ఎంతవరకు నిజమో తెలియదు. కానీ వస్తాయి, ఒక పూటకు మాత్రమే కనపడతాయి. ఉదయం పూట వర్షం పడిందంటే మొత్తం ఆ చెరువు నిండా బావు 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 అని సప్పుడు చేస్తాయి, వేల కొలది కప్పలు కనపడతాయి. మళ్ళా తెల్లారితే ఒక్కటి కనపడదు, ఎక్కడ పోతాయో తెలియదు. ఆ విధంగా కప్పలు వర్షానికి చాలా వచ్చేసినాయి. అప్పుడు ఆ వైద్యుడు అంటాడు, ఏ మిత్రమా, నువ్వు ఒక 4-5 కిలోల కప్పలు తీసుకురా అంటాడు. ఆ మిత్రునికి చెప్తాడు ఆ వైద్యుడు, 4-5 కిలోల కప్పలు తీసుకురా అంటాడు. అతడు అనుకున్నాడు, వైద్యుడు కదా, ఏదైనా ఔషధానికి పనికొస్తాయేమో అని అనుకున్నాడు అతడు. సరే అని పోయినాడు, ఈయన సంచిల ఈయన పట్టుకొచ్చాడు. కప్పలు పెద్ద పెద్ద కప్పలు ఉంటాయి కదా, దుంకుతాయి ఇట్లా, పెద్ద ఇంత కప్పలు పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చిన తర్వాత, మిత్రమా కప్పలు తెచ్చిన, అయితే నువ్వేం చెయ్యి, ఆ కప్పలు ఎంత వజన్ ఉంటాయో, ఎంత బరువు ఉంటాయో వాటిని తూచు అంటే ఎన్ని కిలోలు ఉంటాయి, ఆడ త్రాసు ఉంది, ఏమంటారు త్రాసు అంటారా, త్రాసు అంటారు. ఆ త్రాసు ఉంది, ఆ త్రాసులో కప్పలు వేసి వాటిని తూచు ఎంత వజన్ ఉన్నాయి అని అంటే, సరే అన్నాడు. వాటిని ఆడ ఆ సంచి దగ్గర పెట్టుకున్నాడు. అందులో వేస్తూ ఉన్నాడు ఒక్కొక్క దాన్ని. అందులో ఒకదాన్ని వేసి ఇంకో దాన్ని వేస్తా ఉన్నారు, ఇది పోతుంది కదా. దాన్ని పట్టుకొస్తున్నాడు, దాన్ని పట్టుకొచ్చి మళ్ళా పెట్టి ఇంకో దాన్ని అలా పోతుంది. వానికి రాత్రి అయింది చూడు, రాత్రి అయినా కానీ వాటిని తూచలేకపోతున్నాడు వాడు. అప్పుడు ఏమైందిరా తూచినావా? అయ్యో అవి ఇంకా అన్ని పోతున్నాయండి, అక్కడ ఇక్కడ పోతున్నాయి, వాటిని తీసుకురావడమే సరిపోతుంది నాకు, అవి తూచలేకపోతున్నా. అట్లా ఇట్లా రాత్రి అయిపోయింది, మనకి భోజనం టైం కూడా అయిపోయింది, అయినా కానీ వాటిని తూచలేకపోతున్నాడు. అప్పుడు ఆ వైద్యుడు అంటాడు, ఏమరా చూడు, ఏ విధంగా నువ్వు ఆ కప్పలను తూచలేక వాటి వెంబడే ఉండి వాటిని మళ్ళా సమకూర్చడానికే, సేకరించడానికే సరిపోయినావు, నువ్వు భోజనం మీద కూడా ధ్యానం నీకు లేదు. అట్లా ఈ జీవితమే గంతరా అని చెప్పినాడు. ఈ జీవితమే అటువంటిది. ఏం చేస్తాడు, ఇటు భార్య అంటాడు, అటు పిల్లలు అంటాడు, అటు అది అంటాడు, ఇది అంటాడు, పొలం పనులు అంటాడు, వ్యాపారం అంటాడు, వాటిని సరిపెట్టడానికే సరిపోతాడు. మరి అవన్నీ సరిగా చేస్తాడా అంటే అవి కూడా సరిగా చేయడు. జీవితం అంతా వాటికే వెచ్చిస్తాడు, కానీ వాడికి విశ్రాంతి లేదు, తిందామంటే కూడా తీరదు కదా. కొందరు పనులు చేస్తారు, తినడానికి కూడా సమయం దొరకదు. మేము చూస్తూ ఉంటాం సోలాపూర్ లోపల కొంతమంది ఫ్యాక్టరీల యజమానులు ఉంటారు కదా, మాలకులు, వాళ్ళు ఆ దందా ఈ దందా, వాడెక్కడ వాయ్ వీడెక్కడ వాయ్, ఇదెంత వాయ్ అదెంత వాయ్ అవన్నీ చూసుకునే వరకే వానికి ఆకలే కాదు. 5 గంటలకు తింటాడు, సాయంత్రం మధ్యాహ్నం భోజనం ఎప్పుడు చేస్తాడు, 5 గంటలకు చేస్తాడు వాడు. అంటే అన్నీ ఎక్కడోళ్ళు అక్కడ అందరూ సెటరైట్ చేసినాక అప్పుడు పోతాడు వాడు. అంటే తిండి తినడానికి కూడా వానికి సమయం దొరకదు. అంటే వాడు వ్యవహారం లోపలనే పూర్తిగా జీవితం అంతా వెచ్చిస్తూ ఉన్నాడు. ఇక సత్సంగం ఎప్పుడు చేస్తాడు చెప్పండి?
సత్సంగం ఎప్పుడు చేస్తాడు? భగవద్గీతలు ఎప్పుడు వింటాడు చెప్పండి? అందుకని అది కాదురా, నువ్వు ఏదో కొంత టైం తీసి నువ్వు సత్సంగం చెయ్యి. చేస్తే నీ కళ్యాణం అవుతుంది. కానీ ఈ విధంగా నువ్వు సంసారంలో పడి కొట్టుమిట్టాడితే మళ్ళీ జన్మవరణ రూప సంసారంలో కొట్టుకుపోవాల్సి వస్తుంది. అందుకని సత్సంగానికి రా అని ఈ విధంగా చెప్పిన తర్వాత అప్పుడు వాడు అవురా నిజమేరా, ఇదే గతి ఉన్నది నాకు, ఈ కప్పలను కట్టినట్టే ఉన్నది నా దగ్గర, నా గతి కూడా ఎప్పుడు కూడా టైం అనేది నాకు దొరకలేదు. ఇక ఏమన్నా చేసి టైం తీస్తా, 1 గంట సేపు టైం తీసి నీతోనే సత్సంగానికి వస్తా అని అప్పుడు సత్సంగానికి వచ్చేది ప్రారంభం చేశాడు. అందుకని మరి ఈ కర్మల లోపలనే మనము ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే ఇక మరి మన తరించేటువంటి ఉపాయం ఏమున్నది చెప్పండి? జీవితం అంతా ఈ కర్మల లోపలనే, ఈ సంసారం లోపలనే మొత్తం గడిపినట్లయితే ఇక మరి పరమాత్మను తెలుసుకునేది ఎప్పుడు? మనకు జ్ఞానం కలిగేది ఎప్పుడు? మరి మోక్షం కలిగేది ఎప్పుడు చెప్పండి? అందుకని ఎంతో కొంత సమయం తీయాలి. నువ్వు పనులు చేసుకుంటూ పోతే పని వెనక పని ఒకటి తయారైతేనే ఉంటుంది. ఒక పని అయినాక ఇంకో పని తయారు ఉంటుంది. ఏమాయ నన్ను ఎప్పుడు చేస్తామన్నట్టు అది ఎదురు చూస్తుంది. మరి అదే పని చేసుకుంటూ ఉంటే ఇంక ఎప్పుడు నువ్వు తరించేది. అందుకని కొన్ని పనులు తగ్గించుకోవాలి. తగ్గించుకుంటేనే మనకు టైం దొరుకుతుంది. పని తర్వాత పని నువ్వు చేసుకుంటూ పోతే ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అందుకని ఎంతో కొంత ఉన్నదానిలో తృప్తి పడాలి. తృప్తి లేకపోతే నువ్వు ఎంత సంపాదిస్తే మాత్రం ఏమన్నా మనసుకు ఏమన్నా తృప్తి కలుగుతుందా? ఉండదు. ఎంత సంపాదించినా కానీ ఇంకా కావాలంటాడు, ఎంత సంపాదించినా ఇంకా కావాలి. కోట్లు ఉన్నాయి కానీ మరొక కోటికి ఏడుస్తూ ఉంటాడు వాడు, ఇంకో కోటి ఎప్పుడు సంపాదించాలని. ఆ వృత్తి అట్లా ఉంటుంది. అందుకని మనము ఒక నిశ్చయానికి వచ్చి ఒక తృప్తిగా ఉండాలి. భగవంతుడు ఇచ్చినటువంటి దానిలో తృప్తిగా నేర్చుకుంటే సుఖము శాంతి ఉంటుంది. లేకపోతే వానికి శాంతి ఎప్పుడు ఉండదు. భర్తృహరి అంటాడు, ఒక రాజుని అంటాడు, నువ్వు పట్టె మంచం మీద పరుగుల మీద పట్టు వస్త్రాలు కట్టుకొని హాయిగా సుఖంగా ఉంటావు, నేను భూమి మీద వండుకుంటాను, చినిగిన బట్టలు దొరుకుంటాను, నాకు ఏమీ వ్యవస్థలు లేవు, అయినా కానీ నీకంటే నేనే మేలు అంటాడు. నీకంటే నేనే మేలు అంటాడు. ఎందుకు చెప్పండి? ఏ టెన్షన్ లేదు కదా, కరెంటు బిల్లు కట్టేది లేదు, మున్సిపాలిటీ బిల్లు కట్టేది లేదు, రేపటికి ఎట్లా అని విచారం చేసేది లేదు, మంచి మంచి కావాలనేటువంటి ఇష్ట లేదు. మరి వాడే సుఖంగా ఉంటాడు. కౌపీనవంత కలుభాగ్యవంత. ఈ బుడ్డగోసి ఎవరికైతే ఉందో కౌపీనం వెనకైతే వాడే సుఖంగా ఉంటాడు. ఈ పట్టు వస్త్రాలు కట్టుకొని మేడల మిద్దలు ఉన్నవానికి అసలు సుఖమే లేదు. వానికి అడుగుండ్రు మీరు ప్రత్యక్షంగా, సుఖం ఉన్నదా, సుఖపడుతున్నావా అని అడుగుండ్రు. కొన్ని మీరే చెప్పుకుంటారు కదా, నేను అడుగుతున్నా సుఖంగా ఉన్నారా? లేరు. ఎప్పటికో ఏడుపు కొట్టుకోవాలనే కదా మనం వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూనే వచ్చినాం కదా, పుట్టినప్పుడు ఎట్లా ఏడ్చుకుంటూనే వచ్చినాం, ఇక జీవితం అంతా ఏడ్చుకుంటూనే ఉంటాం కదా. అందుకని ఏడ్చుకుంటూనైతే వచ్చినాము, కానీ పోయేటప్పుడు ఏడ్చుకుంటూ పోయేది లేదు, నవ్వుకుంటూ పోవాలి. మృత్యు ఎదురుగా వస్తుంది అని అంటే ఆహ్వానించాలి. అయ్యే పధారి ఆప్కే లియే మే ఇంతజార్ కర్ రహా హూం, ఇట్లా ఉండాలి కదా. నీకోసమే నేను ఎదురు చూస్తున్నా, రా అన్నట్టు ఉండాలి. అయ్యో నేను చచ్చిపోతున్న బిడ్డో, ఎవరు పైలం బిడ్డో, మరి ఎట్లా బతుకుతారు బిడ్డో. వాడు బతుకున్నంతసేపు వాళ్ళ కోసమే ఏడ్చిండు, మరి పోయేటప్పుడు కూడా వాళ్ళ కోసమే ఏడుతాడు వాడు. ఇక ఎప్పుడు మనకి సుఖం చెప్పు? దరిద్రం బతుకు, అదేం బతుక కదా, కుక్క బతుకు. అంత ప్రేమతో సంపాదించి పెడితే చివరికి నువ్వు ముసలిని అయిన తర్వాత డబ్బులు సంపాదించే స్తోమత లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇక ఈ ముసలోడైతే పని చేసేది శాత కాదు, ఇక వాడు కేవలం తిండి మందమే ఉన్నాడు అంతే, ఇక వానికి కూడు పెట్టాలి అని ఆ కూడు పెట్టేందుకు కూడా వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. ముసలోడా ఉట్టిగా తింటే అయిపోయిందా, మనం పని చేయవా, పో ఆ పశువుల కొట్టం ఉన్నది పో, ఆడకు పోయి ఇంత పేడ అది ఇదంతా తీసేసి ఆ ఆవులకు మేత నీళ్లు పెట్టడము అదంతా చేయిపో అని పశువుల కొట్టంలా చిన్న గుడిసేస్తారు పక్కకు, వాడిని అందులోనే ఉంచుతారు. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు, అందమైన బిల్డింగ్ కట్టుకున్నాడు వాడు ముసలోడు. ఇప్పుడు అందులో ఉండే అటువంటి ప్రాప్తం లేదు వానికి. ఏడుంటాడు, పశువుల కొట్టంలో ఉంటాడు. ఇట్లా చేస్తారు కొంతమంది, ప్రత్యక్షంగా చూస్తున్నాం మేము. ఇప్పటికి కూడా ఒక ఆయన మిలిటరీలో పనిచేసేవాడు, సోలాపూర్లో జరిగిన ఘటన చెప్తున్నాం. మిలిటరీలో పనిచేసేవాడు, పనిచేసి రిటైర్ అయ్యాడు. రిటైర్ అయినాక ఆయనకు పెన్షన్ వస్తుంది, నెలకు 20,000 పెన్షన్ వస్తుంది. అయితే ఆయన కొంతకాలానికి ఆయన జరిగిపోయిన తర్వాత ఆ భార్యకు కూడా ఆ పెన్షన్ లాగు అయింది, భార్యకు వస్తుంది ఆ పెన్షన్. అయితే ఆ కొడుకున్నాడు ఒకడు, వాడు తండ్రి ఆస్తిని ఆ డబ్బు అంతా లాక్కున్నాడు, తల్లిని బయట తోసేసాడు, బయట వెళ్ళగొట్టాడు. రైల్వే స్టేషన్లో ఉంటుందండి
రైల్వే స్టేషన్లో వాళ్ళను వీళ్ళను 10-5 పైసలు అడుక్కొని ఆ హోటల్లో పోయి ఇంత అడుక్కున్న పైసలతోనే ఇంత తింటుంది. నెల కాగానే పెన్షన్ వస్తుంది కదా, ఆ పెన్షన్ కోసమని పోతుంది ఆమె. ఆ టైంకి వాడు వస్తాడు. వాడు వచ్చి ఆమెతోని ఏలు ముద్ర పెట్టి ఆ పైసలు వాడు తీసుకొని పోతాడు. మళ్ళీ దీన్ని ఇటీవల కొడతాడు. చూడు పరిస్థితి ఎట్లా ఉన్నది. 20,000 తింటాడు వాడు నెలకు. ఆ తల్లికి అన్నం పెట్టేటువంటి స్తోమత లేదా వానికి? వాడు పెట్టేది ఏమున్నది? ఆమె పైసలే కదా. సాధడానికి సాహసం లేదు వానికి. అంత నీచులు ఉంటారు కొంతమంది. అయితే ఇట్లే ఒక ఆయనను ఇప్పుడు నేను చెప్తున్నా కదా దృష్టాంతం, పశువుల కొట్టంలో వేసాడు అని. అప్పుడు పూర్వం ఒక చిన్న కాలంలో మిత్రుడు ఉండే. ఆ మిత్రుడు మంచి సత్సంగి. అయితే మధ్యలో వాళ్ళకు వియోగమైంది. ఆ సత్సంగం చేసేటువంటి మిత్రుడు వేరే ఊరికి పోవాల్సి వచ్చింది డ్యూటీ మీద. ఇక చాలా కాలం అయిన తర్వాత అంతవరకు వీడు ముసలోడయ్యాడు, వాడు కూడా ముసలోడయ్యాడు. ముసలోడైన తర్వాత రిటైర్ అయ్యి మళ్ళీ స్వస్థానానికి వచ్చేసాడు ఆ సత్సంగం చేసేటువంటి మిత్రుడు. వచ్చిన తర్వాత ఒకనాడు అనిపించింది, అరే నా చిన్ననాటి స్నేహితుడు ఉండే కదా, వాడు ఉన్నాడా అసలు చచ్చిండా చూద్దాం, వాళ్ళ ఇంటికి పోయి తెలుసుకుందాం అని వాడు వచ్చాడు. ఆ మిత్రుడు వీళ్ళ ఇంటికి వస్తే ఆ బిల్డింగ్ లోపల ఆ ముసలోని మన్మలు వాళ్ళు వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకుంటూ ఉంటే పలానా వ్యక్తి ఇక్కడ ఈ ఇంట్లో ఉండేవాడు, నా మిత్రుడు, అతడు ఉన్నాడా ఇక్కడ, ఎక్కడున్నాడు అని అంటే, వాడా ముసలోడా, ఆ పోరాళ్ళు అంటారు చిన్న చిన్న పోరాళ్ళు మనుమలు, వాడా ఆ ముసలోడా, అగో ఆ పశువుల కొట్టంలో ఉన్నాడు పో అన్నాడు. ఆ పశువుల కొట్టం పోయినాడు. పోయి చూస్తే వాడిని వీడు గుర్తుపడతలేడు, వీడిని వాడు గుర్తుపడతలేడు. ఒకరికొకరు గుర్తుపట్టకుండా ఆయన శరీరాలు మారిపోయినాయి, ఆ ముఖాలు మారిపోయినాయి. అప్పుడు ఈ చిన్ననాటి స్నేహితుడు ఎవరైతే అతని కోసం వచ్చాడో అతడు అంటాడు, ఇక్కడ ఫలానా వ్యక్తి నా మిత్రుడు ఉంటాడంట, అతడు ఎవరు అని అంటే ఆయన పేరు ఏంటంటే ఫలానా. అరే నేనేరా అంటాడు ఆ ముసలు. నేనేరా, నువ్వు, ఒరే నువ్వారా. అప్పుడు వాళ్ళిద్దరు కలుసుకొని ఒకరికొకరు కౌలించుకొని వాళ్ళు అంటారు, ఏమరా గిట్టెట్లా అయిపోయినవురా నువ్వు అని అంటే ఏం చేయాలి, నా కొడుకులంతా గుంజుకున్నారు, అంతా లాక్కున్నారు, నన్ను పోయి గతి చేసినారు, ఏం చేయాలరా, తిండి కూడా చక్కగా పెట్టరు అని అంటే ఆ పరిస్థితి చూసి ఈ మిత్రునికి బాగా బాధ కలిగింది. నేను చెప్తే కదరా, నీకు ఇదివరకే చెప్తే కదా, నువ్వు సత్సంగం చేయరా, భజన చేయరా, భగవంతుని గురించి కథలు విను, సత్సంగం చేయాలంటే నువ్వు చేయకపోతే నువ్వు సంసారము, పిల్లలు, ఇల్లు అని అంటే ఈరోజు ఏమైందిరా నీ గతి, ఆ పిల్లలు ఏం చేశారు నీ గతి, ఇంత గతి తెచ్చారు కదరా అని చెప్పి అప్పుడు ఆ సత్సంగం చేసేటువంటి మిత్రుడు ఒక ఉపాయం చెప్తాడు ఆ ముసలాయనకు. ఏమనంటే ఒక ఇనుపు పెట్టే, ఒక పెద్దది ఇనుపు పెట్టే అతడే తెచ్చిచ్చాడు. ఆ మిత్రుడు తెచ్చిచ్చి, ఇగో దీనికి తాళం వేసిన, నేను గట్టిగా పెద్ద తాళం వేసిన, ఈ ఇనుపు పెట్టెను దగ్గర పెట్టుకో, ఈ ఇనుపు పెట్టే దగ్గర పెట్టుకో, ఇది నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. అప్పుడు సరేరా మంచి పని చేసినావు, చూద్దాం ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా చూద్దాం అనుకున్నాను. ఇక ఒకనాడు కొడుకులు చూశారు ఆ ఇనుపు పెట్టాను. ఏ ముసలోడా ఈ పెట్టెక్కడ, కొడుకు ముసలోడా అంటుండు, నాయన అంటలేడు వాడు, అంత అహంకారం. ఏ ముసలోడా ఈ పెట్టెక్కడిది అంటే, నాదేరా ఈ పెట్టే, అది మంచి, ఈ పెట్టే నా మిత్రుని ఇంట్లో పెట్టింటి ఎన్ని రోజులు, అందులో నేను వయసప్పుడు సంపాదించింది అంత ధనం అంతా దాచిపెట్టినా ఉన్నదంతా మీకే ఇస్తే మీరంతా కరగనాకితే మళ్ళీ తర్వాత ఏమవుతారో మీరని మీకోసమని నేను అది దాచిపెట్టినా. ఇప్పుడు ఆ మిత్రుడు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చాడు, ఎందుకని ఇది నా పెట్టే ఉన్నది, ఇందులో అన్ని వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, వెండి అన్నీ ఉన్నాయని చెప్పినాడు. అంతనా, ఇంత బంగారం పెట్టుకొని ఉన్నావా నువ్వు, మాకు ఎరకలేకుండా అంటే, అవరా మరి ముందు మీకే కదరా అయ్యేది అని అంటే, అప్పుడు ఏం చేసినారు, ఇక ఆ పెట్టెను ఆ ముసలాయనను బిల్డింగ్లోకి తీసుకొచ్చినారు కదా, మంచిగా మంచం వేసి పరుగులేసి ముసలిని పండబెట్టి ఇక మనకి రోజు మంచి మంచి భోజనాలు అన్నీ, మనకి రోజు పొద్దున సాయంత్రం బట్టలు విడిపించేది, మళ్ళీ కొత్త దుస్తులు ధరింపజేసేది, స్నానం చేయించేది, అన్ని సేవలు మంచిగా చేస్తున్నారుగా. ఇప్పుడు ఏ టెన్షన్ లేదు ఇక ముసలానికి. అట్లా కొంతకాలం అయిన తర్వాత, నాయన అట్లా ఏమున్నదో చూస్తామే, చూడొద్దు బిడ్డ చూడొద్దు, అంతా మీకే, నేను పోయిన తర్వాత ఎవరొకరా, నేను పోయిన తర్వాత మీకే కదరా, ఎందుకురా అంత తొందర, ఉన్నదైతే ఇచ్చిన కదా, దాంతో బతుకుండ్రి, తర్వాత నేను పోయిన తర్వాత మీకే అంటాడు. ఇంతలో అంత ఇక కాలం దగ్గరకు వచ్చింది, ఇక ఉంటారా, ఎన్ని రోజులు ఉంటారు. ఒకనాడు ముసలాయన కాలం చేశాడు, అయిపోయాడు.
అయిపోయిన తర్వాత ఇక వాడిని ఘనంగా మంచిగా బాజా భజంత్రులతో మంచిగా అంత్య సంస్కారం చేసిన తర్వాత ఇక ఇంటికి వచ్చి వాళ్ళ దృష్టి అంతా ముసలోని మీద కాదు, దీని మీద ఇనుపెట్టే మీద. మరి ఆ తాళం చెయ్యలేదు కదా ముసలోడు, ఎక్కడ పెట్టిండో ఏమో. అందుకని వాళ్ళు ఏం చేసినారు, ఒక కమ్మరాయనని పట్టుకొచ్చి ఆ పెద్ద ఉంటుంది కదా సుత్తెన గన్న ఏమంటారు, ఆ సుత్తితోని దాన్ని పలుకొట్టారు. తాళాన్ని పలుకొట్టి తెరిచి చూసే వరకు ఏమున్నాయి అందులో అన్ని రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు పేర్చాడు దాని దండ కింద ఇసుక ఉన్నది కదా, ఏం లేదు, దుబ్బ మన్ను ఉన్నది, అంతా ఏం లేదు. అరే ముసలుడు ఎంత మోసం చేసే మనల్ని కదా, ముసలోడు ఎంత మోసం చేసే మనల్ని, వాడు ఉన్నది అని చెప్పి మనల్ని మోసం చేసే కదా అనుకున్నారు. అట్లాంటి పరిస్థితులు వస్తాయి. అందుకని సంసారం చేయక తప్పది, ఏదో కట్టుకున్నందుకు కుడవక తప్పది కదా, చేస్తూ ఉండాలి. కానీ సంసారమే సత్యమని మాత్రం అనుకోకండి, అదే సత్యం కాదు. ఆ సత్యం అనేది వేరే ఉంది. మనం పోయేటప్పుడు ఇవన్నీ ఏమి రావు, ఆస్తులు ఐశ్వర్యాలు డబ్బు పిల్లలు ఎవడు రాడు మన వెంబడి కదా, ఒకటే పుణ్యము పాపం, అంతే, ఆ రెండే వస్తాయి. అందుకని మనం పుణ్యం చేసుకోవాలి ఇప్పుడే. కాబట్టి ఈ విధంగా సృష్టి లోపల జీవుల యొక్క భేదం కనపడుతుంది మనకు. కొందరు ఏడుస్తున్నారు, కొందరు నవ్వుతున్నారు, కొందరు సుఖపడుతున్నారు, కొందరు దుఃఖపడుతున్నారు. దీనికి కారణం ఎవరు అంటే ఎవడు చేసుకున్న కర్మ వానికే. అందుకే పుణ్యం చేసుకోవాలి, మంచి పని చేయాలి. తర్వాత ప్రకృతి జడం కాబట్టి అది చైతన్యముక సన్నిధిలో ఉండి అది ఈ జీవులను సృష్టిస్తుంది అని చెప్తూ, అప్పుడు అర్జునుడు అంటాడు, ఈ ప్రకృతి ఏదైతే ఉందో అది నాది అని చెప్పినావు ఇంతకుముందు 7వ అధ్యాయం లోపల. మమ మాయ దురత్యయ అన్నావు, అది నీ మాయనే చెప్పినావు. మరి నీ మాయ అన్నప్పుడు అది నీకు సంబంధం ఉండే ఉంటుంది దాంతో. మరి దానిలోని గుణదోషాలు నీకు రావా? ప్రకృతిలో ప్రకృతిలో సత్వగుణము రజోగుణం తమో గుణం ఉన్నది. మరి అందులో ఆ జీవుల్లో అనేక దైవీ సంపత్తి ఆసురీ సంపత్తి ఇవన్నీ గుణాలు ఉంటాయి కదా, మరి వాటితో సంబంధం నీకు లేదా? ఆ సంబంధం ఉంటే ఆ గుణదోషాలు నీకు రావా అంటే అంటాడు, చూడు, ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజుకు శత్రు రాజులు అతని పైన దండెత్తి వస్తున్నారు తన రాజ్యం పైన. అప్పుడు ఏం చేస్తాడు, మొట్టమొదటి తన సైన్యాన్ని పంపుతాడు. మొట్టమొదలే రాజే యుద్ధానికి పోడు, ఇది రాజనీతి అన్నమాట. మొట్టమొదలే రాజు యుద్ధానికి పోడు. రామాయణం కూడా మనకు చెప్తుంది ఈ విషయంలో. మొట్టమొదటి రోజే రావణాసురుడు వచ్చిండు యుద్ధానికి, వస్తే భంగపడి పోయిండు. మళ్ళీ ఆ రాజ్యసభలో అంటే ఆ అంతఃపురంలోకి పోయిన తర్వాత అందరూ అతన్ని కోపగిస్తారు. వాళ్ళ తాత ఉంటాడు కదా, కాదు మాల్యవాన్ కదా, మాల్యవాన్ వాళ్ళ తాత ఉంటాడు. అతడు అంటాడు, చూడు, ఇది రాజనీతి కాదు రావణ, నువ్వు ఎట్లా పోయినావు మొట్టమొదటి యుద్ధానికి? అందరూ నీ మంత్రులు సామంత్రులు యోధులు వీరులు ఉన్నారు, నీ కొడుకులు ఉన్నారు, వాళ్ళందరూ పోగా ఒకవేళ విజయం ప్రాప్తం కాకపోతే చివరికి నువ్వు పోవాలి, ఇది రాజనీతి శాస్త్రం చెప్తుంది. నువ్వు ఎట్లా పోయినావు, పోయి భంగపడేసినావు అని కోపగిస్తారన్నమాట. అంటే రాజనీతి ఎట్లా ఉంటుందంటే మొట్టమొదటి రాజు పోవద్దు యుద్ధానికి, తన సైన్యాన్ని కమాండర్ ఉంటారు కదా సేనాధిపతి, వాళ్ళని పంపాలి. అట్లా సేనాధిపతిని పంపించి ఆ యుద్ధాన్ని జయించినాడు అనుకో, ఈ రాజు శత్రురాజును ఓడించాడు కదా. ఇప్పుడు ఆ జయం ఎవరికి? జయం ప్రాప్తమైంది ఎవరికి? రాజుకు. మరి రాజు యుద్ధం చేసిండా? చేయకున్నా కానీ ఆ యుద్ధం యొక్క ఫలము ఇతనికి వస్తుంది. ఇతడు అభిమానించాడు కాబట్టి కదా. అట్లా నేను అభిమానించేవాడిని కాదు, నాకు ఫలాపేక్ష లేదు. ఫలాపేక్ష ఉంటే ఆ గుణదోషాలు నాకు అంటుతాయి, కానీ నాకు ఫలాపేక్ష లేదు, వాళ్ళతో సంబంధమే లేదు. అందుకని ఆ గుణదోషాలు నాకు రావు, నేను ఎప్పుడు కూడా నిర్లేపకంగా ఉంటాను అంటాడు భగవంతుడు. నేను ఉదాసీనంగా ఉంటాను, దేని చేత కూడా నేను సంబద్ధుడనై ఉండను అని చెప్పినాడు. ఆ శ్లోకము 9వ శ్లోకంలో చెప్పినాడు, నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనం అసక్తం తేషు కర్మసు. వారు చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో, జీవులు చేసే కర్మల చేత నేను బద్ధుడను కాదు, వారి కర్మకు వారే బద్ధులవుతారంతే. ఎవడు చేసిన కర్మ వాడే అనుభవిస్తాడు, కానీ నాకేం సంబంధం లేదు. నేను ఎలా ఉంటానంటే ఉదాసీనంగా ఉంటాను. ఉదాసీనం అంటే దాని లక్షణం ఏంది? ఉదాసీన శబ్దానికి లక్షణం ఏంది అని అంటే రాగద్వేష రహితత్వం, ఉదాసీనత్వం. రాగద్వేషాలు ఉండవు, అంటే వీడు నా వాడని, వీడు పరాయి వాడని, ఇటువంటి ఏ అభిమానం నాకు లేదు.
ఎవరి యందు రాగము లేదు, ఎవరి యందు ద్వేషము లేదు. నేను తటస్థంగా ఉంటాను, ఎవరితోనే నాకు సంబంధం లేదు. అందువల్ల వాళ్ళు చేసే కర్మలతోనే నాకేం సంబంధం లేదు కదా. ఇప్పుడు ఇద్దరు జగడమాడుతున్నారు అనుకోండి, ఇద్దరు వాళ్ళు జగడమాడుతుంటే ఒక ఆయన పక్కకుండి చూస్తూ ఉన్నాడు. అతడు ఆ పక్షం వైపు కూడా ఏమంటలేడు, ఈ పక్షం వైపు కూడా ఏమంటలేడు. అరే వీడు మావాడు ఉన్నాడు, వాడితో నువ్వు ఎందుకు జగడమాడుతున్నావు అని ఒకని వైపు ఉండి మాట్లాడతలేడు, ఒక పక్షాన్ని వహిస్తలేడు. తటస్థంగా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే జగడమాడుతున్నారో వారిలోని గుణదోషాల చేత కానీ ఇతనికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఏ సంబంధం లేదు. సాక్షిగా ఉంటాడు. ఒకవేళ వారు ఇద్దరు జగడమాడుతూ కోర్టులో పడ్డారనుకోండి, అప్పుడు వాళ్ళు సాక్షిని అడుగుతారు, ఎవరైనా సాక్షి ఉన్నారా మరి ఇట్లా జగడమాడుతుండగా అంటే ఫలానా వాడు ఉన్నాడు. అతన్ని తీసుకెళ్తారు, సాక్షి చెప్పమని అంటారు. కానీ ఆయన ఎట్లా ఉంటాడు? తటస్థంగా ఉంటాడు. ఈయన ఇట్లా అన్నాడు, ఈయన ఇట్లా అన్నాడు అని చెప్తాడే కానీ వాళ్ళతో వీళ్ళకి ఏం సంబంధం లేదు. వానికి ఏమైనా శిక్ష పడితే వీనికి కూడా ఏం రాదు, ఏం సంబంధం ఉండదు. ఒక కథ చెప్తా, ఇది జరిగిన కథ. ఒక పండితుడు, ఎవరు అంటే వాచస్పతి మిశ్రా, వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాలు రాస్తే బ్రహ్మసూత్రాల మీద శంకరాచార్యులు భాష్యం రాస్తే ఆ శంకరాచార్యులు రాసిన భాష్యం పైన మళ్ళీ టీకా రాసినాడు భామతి. ఒకసారి చెప్తే కదా, పెళ్ళి అయినా కానీ గుర్తు లేదు అతనికి. 80 సంవత్సరాలు వచ్చినా కానీ నాకు పెళ్ళి అయిందనేది కూడా గుర్తులేదు అతనికి. భార్య ఉంది, సేవ చేస్తుంది, అయినా కానీ ఈమె నా భార్య అని గుర్తులేదు అతనికి. అయితే అతడు వయసులో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర తీర్థక్షేత్రానికి అని పోయినాడు. ఆ క్షేత్రంలో దేవుని దర్శనం చేసుకొని బయట వచ్చి అలా కూర్చున్నాడు. కూర్చుంటే ఎదురుగా ఆ క్షేత్రానికి వచ్చిన వాళ్ళే భక్తులు ఉంటారు కదా, వాళ్ళలోనే వాళ్ళు కలహించుకుంటున్నారు ఇద్దరు. అది తమిళం భాష, తమిళనాడు. ఈయనది వేరే భాష. ఆ తమిళనాడు భాష ఈయనకు రాదు, ఈ వాచస్పతి మిశ్రులకు. అయితే వాళ్ళిద్దరు కలహించుకుంటారు, నువ్వెంత అని ఇద్దరు ఇక వాళ్ళు దూషించుకుంటారు కదా, ఒకరినొకరు దూషించుకుంటారు అని మాటలు అంటారు. దూషించుకొని వాళ్ళు పంచాయతీలో పడ్డారు కదా. పంచాయతీ రచ్చబండ ఉంటుంది కదా ఊర్లో. అయితే ఆ రచ్చబండ కాడికి పోయినారు. ఆ ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, సర్పంచ్ వగేరా వాళ్ళందరినీ పిలిచి, అయ్యా వీడు నన్ను ఇట్లా తిట్టినాను, వీడు అంటాడు, నన్ను తిట్టినాను వాడు అంటాడు. అప్పుడు మరి నువ్వు ఇతన్ని ఇట్లా తిట్టినట్టుగా ఎవరు విన్నారు, ఎవరు చూశారు అని అంటే, ఒక వ్యక్తి ఆడ కూర్చొని ఉండే అని అంటాడు. మరి ఎవడు అతడు ఉన్నాడా? ఏమో మరి ఉన్నాడో లేదో మరి చూడండి, పోయి ఉండడం చూస్తుండ్రి, ఉంటే తీసుకురాండ్రి. అప్పుడు తెలుస్తుంది నువ్వు నిజంగా ఇతను అన్నవా లేదా, అతడు నిజంగా అతడు అన్నాడా లేడా విచారణ చేయాలి కదా. మరి ఎవరు దోషి అని నిర్ణయం చేయాలి కదా, ఎవరు ఏ విధంగా అన్నది వినాలి కదా. మరి వినాలంటే మీరు చెప్తే మీరు అబద్ధం చెప్తారు. వీడు అంటాడు నేను అనలేదంటాడు, వీడు ఎవరికి వాడే అంటాడు కానీ అనలేదంటాడు. మీరు చెప్పింది నేను నమ్మేటట్టు లేదు అని ఆ పెద్ద మనిషి ఆ విన్నటువంటి వ్యక్తిని తీసుకురావంటాడు. అప్పుడు ఆ ఆలయం దగ్గరికి పోయేసరికి అతడు అక్కడే కూర్చొని ఉన్నాడు, ఆ వాచస్పతి మిశ్రుడు. అప్పుడు అతన్ని అడుగుతారు, ఏమయ్యా నువ్వు మా కలహం నువ్వు విన్నావు కదా, కొంచెం వచ్చి నువ్వు సాక్షి చెప్పవా అంటే సరే అన్నాడు. వచ్చాడు. వచ్చి ఆ పెద్ద మనిషి అడుగుతాడు, ఏమయ్యా వీళ్ళు కలహించుకుంటున్నప్పుడు నువ్వు విన్నావా? విన్నా అంటాడు. వాళ్ళు ఏ భాషలో మాట్లాడుకున్నారు? తమిళంలో. ఈయనకు తమిళం భాష రాదు. విన్నా అంటాడు. మరి చెప్తావా? చెప్తా అంటాడు. నీకు తమిళం భాష వచ్చా? రాదంటాడు. మరి ఎట్లా చెప్తావు? చెప్తా అంటాడు. మరి చెప్పు అంటే వాళ్ళు A to Z మొట్టమొదటి ఆ కలహం ప్రారంభమైంది మొదలు చివరి దగ్గర వీడేమన్నది వాడేమన్నది ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా మొత్తం చెప్పేశాడు. అంటే తన భాష కాకున్నా కానీ ఆ శబ్దాలను గ్రహణ చేసేటువంటి బుద్ధి, అంత తీక్ష్ణ బుద్ధి ఉంది అతని దగ్గర, అంత పెద్ద మేధావి అతను. అందుకే మొత్తం 6 శాస్త్రాల మీద అన్ని భాష్యాలకు టీకాలు రాసినాడు. అంత పెద్ద విద్వాన్ అన్నమాట, అంత తీక్ష్ణ బుద్ధి మనకుందా? మన భాషనే మనకు ఒక ఇంక సేపు అయిన తర్వాత నేను ఏమన్నా మీకు యాదుకుండదు కదా. నేను ఏం కథ చెప్పినా మళ్ళీ ఒక కథ చెప్పాలంటే చెప్తావా? ఏమో చెప్తే మంచిగా ఉన్నది కథ, బాగున్నది కథ, చెప్పు బాగున్నది కథ, చాలా బాగున్నది, చెప్పు బాగున్నది బాగున్నది అంటావు కానీ చెప్పమంటే చెప్పు కదా. మన బుద్ధి గట్ల ఉన్నది. ఆయన చూడు ఎంత తీక్ష్ణ బుద్ధి ఉన్నది. తన భాష కాకున్నా కానీ ఒక్క అక్షరం పొల్లు తప్పకుండా దాన్ని జ్ఞాపకం పెట్టుకొని మళ్ళీ చెప్పగలిగాడు. అది అతనిలో ఉన్నటువంటి చాకచక్యం బుద్ధి. అట్లా మా పిల్లవాడు కూడా గటువంటి వాడే. వాడు వస్తాడు ఇక 4-5 దినాలు అయితే. వానికి సంస్కృతం అసలే రాదు. నాకు సంస్కృతం నేర్పు అని వస్తున్నాడు ఇప్పుడు ఇక్కడికి. నాకు సంస్కృతం నేర్పు
ఆడ సత్సంగం చేద్దాం, ఎటు గీతాభాష్యం కూడా వింటా అంటాడు. మనకు సంస్కృతమే రాదు, అయినా కానీ సంస్కృతం లోపల టీకా రాసిండు. ఇప్పుడు మొన్న ఈ శంకరాచార్య రాసినటువంటి గురుపాదుకా స్తవం ఉన్నది కదా, గురుపాదుకా స్తవం మీద ఎవరు కూడా ఇంతవరకు టీకాలు రాయలేదు. చాలా వెతికినాం, నెట్లో కూడా వెతికినాం, ఎక్కడ కూడా ఎక్కువ ఒక టీకా కూడా దొరకలేదు. అప్పుడు నేను అన్నా చూద్దాంతే మనది ఇక్కడ ఈ చాతుర్మాస వ్రతం అయిన తర్వాత మనమే టీకా రాద్దాంలే అని నేను అన్నాను. అంటే ఆ పిల్లవాడే టీకా రాసిండు సంస్కృతం లోపల రాసిండు. ఎట్లా రాసినామంటే అమ్మవారే రాసింది, నేనేం రాయలేదు అంటాడు. మళ్ళీ అంటే మంచి ఉపాసకుడు, అమ్మవారి ఉపాసకుడు, లలితాదేవి ఉపాసకుడు, అమ్మవారే చెప్తుంటేనే రాసిన అంటాడు. ఆమె చెప్తుంది, నేను రాసిన. మళ్ళీ అది మంచి మంచి పండితుల దగ్గరికి పంపించినాం, మండలేశ్వరుల దగ్గరికి, హరిద్వార్కు, రిషికేశ్కు, అక్కడ ఇక్కడ కర్ణాటకకు మండలేశ్వరులకు పంపించి ఇది కొంచెం చెక్ చేయండి అంటే ఒక్క తప్పు లేదంటాడు. అట్లా రాసిండు. ఎట్లా రాసిండు కావచ్చు. నేనంట మరి ఇంత మంచిగా రాసిన తర్వాత ఇక మళ్ళీ నువ్వు సంస్కృతం నా దగ్గర ఏం నేర్చుకుంటావు బిడ్డ, నీకు నేను నేర్పేది ఏమున్నదంటే, లేదు స్వామి అదంతా నాకు ఏం యాదికి లేదు, అంతా అమ్మవారు చెప్పింది నేను రాసిన అంతే, నాకు సంస్కృతం రాదంటాడు. మళ్ళీ నేను నేర్చుకుంటా, మళ్ళీ సంస్కృతం నేర్చుకుంటా, నువ్వు నేర్పాలి అంతే అంటాడు. ఇట్లా అంటే ఉపాసకులకు ఆ దేవి అనుగ్రహం ఉంటుంది. అందుకే ఆ అనుగ్రహ బలంతో ఆ విధంగా కొన్ని దివ్యమైనటువంటి కార్యాలు చేస్తారు. ఇట్లా ఎన్నో కార్యాలు చేశాడు ఆ అబ్బాయి. కాబట్టి ఇట్లా అంటే ఈ బుద్ధి ఏదైతే ఉందో అది దైవికంగా ఉంటుంది, అది ఈశ్వరానుగ్రహం ఉంటుంది. ఈశ్వరుని అనుగ్రహం లేకుండా మనకు ఈ బుద్ధి రాదు. అందుకని ఈశ్వర ఉపాసన తప్పకుండా ఉండాలి. ఏదో ఒకటి మీకు నచ్చినటువంటి దేవుడు ఎవరో ఉంటారు, రాముడో కృష్ణుడో దేవి రుద్రుడు ఏదో ఉంటారు. ఆ ఉపాసన చేయాలి ప్రతిరోజు కూడా, కొన్ని మాలలు జపం చేయాలి. చేస్తే ఆ దేవత అనుగ్రహం చేత మనకు బుద్ధి అది మంచిగా తీక్ష్ణమవుతుంది. ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి అనుకూలం ఉంటుంది. ఉపాసన చేయకుండా మనం ఆత్మజ్ఞానాన్ని పొందలేము, ఇది సత్యం. ఎందుకంటే నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్త మనీశ్వర ఏ మందాస్తే అనుకంపంతే సవిశేష నిరూపణై అని మహాత్ములు చెప్తారు. ఎవరికైతే నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మన స్వరూపం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి సామర్థ్యం ఎవరికైతే ఉండదో వారు తప్పకుండా ఉపాసన చెయ్యాలి. ఉపాసన లేకుండా ఏ కార్యాన్ని సాధించలేరు కదా. కాబట్టి ఈ విధంగా కర్మ ఏదైతే ఉందో ఇది ఎవరికి వారు చేసుకున్నటువంటి కర్మనే ఉంటుంది. దాని చేత వాళ్ళు సుఖదుఖాలను పొందుతున్నారు, దానితో నాకేమీ సంబంధం లేదు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ప్రకృతి ఏదైతే ఉన్నదో అన్ని సర్వము చేస్తున్నా మరి ఆ ప్రకృతికి కేవలం సన్నిధాన కర్తృత్వం అన్నా నీకు ఉంటుంది కదా. నీ సన్నిధానంలో ప్రకృతి అన్నీ చేస్తుంది, చేసేది ప్రకృతి. కానీ ఆ సన్నిధాన కర్తృత్వమైనా ఉంటుంది కదా నీకంటే నాకు ఏ విధమైన కర్తృత్వం లేదు అంటాడు. కేవలం నేను ప్రకాశకుని ఉన్నాను, సత్తాస్ఫూర్తిని ఇస్తాను, అంతేగాని జరిగేదంతా ప్రకృతి మరియు జీవుల యొక్క కర్మ, దాన్ని అనుసరించే సృష్టి నడుస్తుంది. కానీ నేను కేవలం తటస్థంగా ఉన్నాను అని భగవంతుడు చెప్పాడు. ఈ విధంగా 9 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. 10వ శ్లోకం నుంచి సాయంత్రం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం